వెల్కమ్ టు కిసిక్ టాక్స్. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే మాస్ మహారాజా అంటే గుర్తొచ్చేది రవితేజ గారు. అదే బుల్లితెరలో మాస్ మహారాజా అంటే గుర్తొచ్చేది ఒక్కరే ఒకరు. ఏ టాక్ షో అయినా ఆయన వచ్చాడు అంటేనే చాలు అందరికి వస్తుంది ఊపు. ఆయనే మా అమర్దీప్. ఈడు నా తమ్ముడు. నా కొడుకు. ఎలా ఉన్నావు? బాగున్నాను. నీ కిసిక్ టాక్ షో అన్ని ఎపిసోడ్లు మా వాళ్ళు నా గురించి మాట్లాడినవన్నీ చూస్తున్నాను. సరే ఇక్కడికి వచ్చాక అన్ని క్లారిటీ ఇద్దామని చెప్పి కొద్దిగా లేట్ అయింది. అసలు నీ గురించి పొగిడారా, ఇట్లా వేసుకోవాలి నీ గురించి వాళ్ళు వేసి నేను టప్ 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 అని అది చెప్పింది విన్నాక ఇంట్లో కూడా వేసుకున్నారు బానే నన్ను. అమర్, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కిసిక్ టాక్స్ కి రావడం అనేది. ఎందుకంటే నాకంటే ముందు నీ ఫ్యాన్స్ చాలా హ్యాపీ అవుతారా. కామెంట్స్ పెట్టి 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 నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు వాళ్ళు. ప్రెసెంట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి అమర్ మీరు? ప్రెసెంట్ అక్క చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయిది ఆల్మోస్ట్ షూట్ అయిపోయింది. సుప్రీత గారితో చేసింది. దాచుంచా, మొత్తం దాచుంచా. తమ్ముడు కోసం అన్ని తీసేస్తా బయటికి. డబ్బింగ్ స్టేజ్ లో ఉంది. సో ఐ థింక్ రిలీజ్ కి రెడీగా ఉంది. ఇప్పుడు అనేది డేట్ ఇంకా అనౌన్స్మెంట్ లేదు, ఎందుకంటే ఓటీటీ అవుతుంది. ఇంకోటి నేను చేస్తుండేది సుమతి శతకం. ఓ, ఇది ఇంకొక సినిమానా? అయిపోయింది, ఇంకొక 4 days షూట్. మరో లడ్డు కావాలనైనా మాకు. ఇందులో అమర్ని ఒక డిఫరెంట్ లుక్ అంటే అందరికి రామ అనే పాత్ర ఎలా అయితే నిలిచిపోయిందో అలాంటి ఒక పాత్రలో ఫుల్ లెంత్ గా సినిమాలో ఎలా ఉంటుంది అనేది చూస్తారు. ఇప్పుడు సుప్రీతతో చేసేది ఒక యాంగిల్ అయితే ఇప్పుడు వచ్చేది ఇంకో యాంగిల్. ఇది సెకండ్ మూవీ. ఇది రిలీజ్ అవ్వగానే అది రెడీనా? 2 లడ్డూలైనా తినడానికి రెడీగా ఉండండి. ఈ మూవీస్ ఇవన్నీ ఓకే. మరి మన వదినమ్మ తేజు గురించి ఏదైనా చెప్పాలి అంటే తను కూడా ప్రెసెంట్ ఇద్దరం కలవడానికి టైం కుదరట్లేదు. ఎందుకంటే 15 days తను అక్కడ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 1 month కాకినాడలో షూట్ లో ఉన్నాను. అంతకు ముందు తను మళ్ళీ 15 days చెన్నైలో ఉంది, నేను 15 days గుంటూరులో ఉన్నాను. మొత్తానికైతే ఫుల్ బిజీగా ఉన్నారు తేజు. నువ్వు మరి ఎట్లా టైం స్పెండ్ చేయడానికి ఉండదు? బేసిక్ గా ఇప్పుడున్న జనరేషన్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే టైం ఇవ్వకపోయినా, వాళ్ళకి స్పేస్ ఇవ్వకపోయినా చాలా ఫైటింగ్స్ కానీ చాలా గొడవలు వస్తాయి. మరి మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అలా డిస్టర్బెన్స్ రాకుండా? అది సహజం అక్క. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా చాలా ఇప్పుడు అందరికీ ఉండే గొడవలే మాకు ఉంటాయి, అందరికీ ఉండే డిస్టర్బెన్సెస్ మాకు ఉంటాయి. బికాస్ ఆఫ్ రైట్ టైంలో టైం ఇవ్వకపోవడం అయినా కానీ, ఒక టైంలో పక్కన ఉంటే బాగుండు అనే టైంలో ఉండలేకపోవడం, ఈ స్పేస్ లో నేను ప్రేమ చూపించే చోట కోపడడం, కోపం చూపించే చోట ప్రేమించడం, ఇవన్నీ సహజం అక్క. తప్పులు మనుషులు కాకపోతే జంతువులు చేస్తాయా? ఇప్పుడు ప్రవర్తనలు అనేటివి మార్చుకుంటే మారిపోయేటి, అంతే తప్ప అది మన చేతిలో ఉంటుంది. ఆ టైంకి ఆ సిచ్యువేషన్ లో మనం చేయలేని పొజిషన్ లో ఉంటాం, లేదా మనకు అంతకన్నా వేరే ఒక ఇంపార్టెంట్ థాట్ లో ఉంటాం, ఒక బిగ్గర్ థింగ్ అవ్వడానికి ఎదురు చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి రిఫ్లెక్షన్స్ వల్ల ఏంటంటే ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, గ్యాప్స్ వస్తాయి, దానివల్ల గొడవలు జరుగుతాయి. కానీ ఏంటంటే నాకు బేసిక్ గానే కోపం. చెప్పింది తేజు, నైట్ గొడవ అయితే పొద్దున్న లేచి ఏం తిందామని అడుగుతాను. నేను దేన్ని క్యారీ ఫార్వర్డ్ చేయను. బేసిక్ గా నాకు ఆల్రెడీ క్యారీలు చాలా ఉంటాయి తలకాయలో. ఈ క్యారీల్ని మోడ్చుకుంటూ ఈ క్యారీ కూడా మోసానంటే తర్వాత నన్ను ఎవరైనా క్యారీ చేయాల్సి వస్తుంది. That's why I don't carry because I'll be the carry. మనం మొయ్యలేము కాబట్టి అలాగా నేను దాన్ని ఎక్కువ పట్టించుకోను. నేను గొడవని అక్కడతో కట్ చేసేస్తా. మీ మధ్యలో గొడవలు అయితే జరగడం నిజమే. గొడవలంటే ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో ఉన్న గొడవలే అయ్యి. మరి ఎందుకు మీదే అంత భూతద్దంలా విడిపోతున్నారు, డైవర్స్ తీసుకున్నారు, అంత టూ మచ్ గా? అక్క దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బేసిక్ గా అందరు హస్బెండ్స్ లాగా, అందరు కపుల్స్ లాగా నేను బిహేవ్ చేయలేను. అవును. ఊరుకూరనే వీడియోలు, ఊరుకూరనే సెల్ఫీలు, పనికొచ్చేదానికి పనికి మాలిన దానికి రీల్స్ చేయడాలు, షో ఆఫ్ చేసుకోవడాలు, కెమెరా ముందుకు వచ్చి బొగ్గ పట్టుకోవడం, పక్కకి వెళ్ళిన తర్వాత చంప మీద కొట్టడం, ఇవన్నీ నాకు రావు. నాకు వచ్చిందల్లా
ఏదన్నా అనిపిస్తే మొఖం మీద తిట్టడం, ఏదన్నా అనిపిస్తే మొఖం మీద చెప్పడం. అది ప్రేమైనా అలానే ఉంటుంది నాది. ఎవరైనా హర్ట్ చేయాలన్నా అలానే హర్ట్ చేసేస్తా. ఎందుకంటే నీకు నేను చెప్పేది నచ్చదు అంతే తప్ప కెమెరా ముందు ఫేక్ చేయలేను కదా. అంటే వీళ్ళకి కొంతమందికి ఏంటంటే ఈ ఆడియన్స్ కొద్ది మంది ఎలాంటి కేటగిరీకి చెందిపోయి ఉన్నారు అంటే వీళ్ళలాగా వీళ్ళు కనిపించాలి, వీళ్ళలాగా వీళ్ళు ఫోటోలు పెట్టాలి, వీళ్ళలాగా వీళ్ళు వీడియోలు చేయాలి, వీళ్ళలాగా ఎందుకు వాళ్ళలాగా బతకాలని అలానే బతుకుతాం కదా బక్క. ఏదైనా అమితంగా తింటే విషమే, మితంగా తింటేనే అమృతం. ఎప్పుడు నా భార్యతో ఫోటోలు పెట్టాలో, వీడియోలు చేయాలో, మేము ఎప్పుడు బయటికి రావాలో అది నాకు తెలుసు. నేను నా పర్సనల్ స్పేస్ని ఎప్పుడు కెమెరా ముందుకు తీసుకురాను. ఇది నేను నీ సాక్షిగా బహిరంగంగా చెప్పేస్తున్నాను. అదే మా ఇద్దరి మధ్య ఉన్న ఒక అండర్స్టాండింగ్. బేసిక్గా అమ్మర్ నువ్వే అంటున్నావు, నీ ఫ్యామిలీలో కూడా చాలా మంది అనుకుని ఉంటారు, ఏంటి అమ్మర్ నిన్ను అడిగారా ఇట్లాంటివన్నీ విన్నప్పుడు ఎందుకు రా? చాలా ఇష్యూసే జరిగాయి వీళ్ళ వల్ల, ఇలాంటి కామెంట్స్ వల్ల, ఇలాంటి ఒక పోస్టర్స్ వల్ల, ఇలాంటి ఒక దాని వల్ల. నేను ఆల్రెడీ ఒక పేజ్ మీద నేను రియాక్ట్ అవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. తీయకపోతే నేను మీ మీద కేసు పెట్టేస్తాను, తనతోనే పెట్టించేస్తా, పెద్ద ఇదేం కాదు. ఎందుకంటే పేరుండి వాడుకుంటున్నారు, వాడుకోండి, దాన్ని తప్పుగా వాడకండి. ఎందుకంటే ఇక్కడ బాధపడే వాళ్ళు ఇద్దరు కాదు, కొన్ని కుటుంబాలు బాధపడతాయి, కొంతమంది మనుషులు బాధపడతారు. మేము చేసే పనుల్లో మాకు డీవియేషన్స్ అయిపోతాయి. ఇలా రాసే వాళ్ళకి ఒక్క మాటలో నువ్వు చెప్పాలి అంటే, నా స్టైల్లో చెప్పాలి అంటే, పచ్చిగా కడుపుకు అన్నం తినే వాళ్ళకి ఇలాంటివి రాయరు. 24 గంటల పక్కింట్లో ఏం జరుగుతుందని కళ్ళు ఎందుకు? మీ ఇంట్లో చూసుకోండి ఎన్ని పక్కలు ఉన్నాయో. మన ఇంట్లో కూర కంటే పక్కింట్లో కూర టేస్ట్. అమ్మాలు ఇడిపోయిరా, అమ్మాలు కొట్లాడరా, ఎందుకురా? బానే ఉన్నారా మా తమ్ముడు మా మరదలు, బానే ఉన్నారు, ఇంకా ఆపేయండి. ఇది పోతారా, నాశనం అయిపోతారు. బ్రహ్మానందం గారు అంటారే, పోతావురా, నాశనం అయిపోతావు. తేజు నీ లైఫ్ లో రావడం అదృష్టమా, దేవుడిచ్చిన వరమా, లేకపోతే ఏంట్రా? మూడో ఉన్నాయి సార్. చేయించండి బాబు. ఎందుకంటే ఎప్పుడు ఒకరిని ఒక్కదాంతో పోల్చలేము. ఎందుకంటే ఆడవాళ్ళ మూడు స్వింగ్స్ ఎలా ఉంటాయంటే, అబ్బో కోడిని చంపే ముందు దాన్ని బొచ్చి పీకేటప్పుడు అది గట్టిగా వస్తుంది, అలా ఉంటాయి. నాకు అర్థం కాలేదు సార్. అరే నీకు విషయం తెలుసా? ఏంటి? ఈ ఇంటర్వ్యూ చూస్తాను, చెప్తాను. మొన్న ఏదో చిన్నదానికి ఎన్ని రోజులు నెల అక్క, అదృష్టం, దేవుడిచ్చిన వరం, అబ్బా ఇంత తలనొప్పిరా బాబు అనేవి ఈ మూడు ఉంటేనే అది ప్రేమ, అది పెళ్లి, అది పెళ్ళాం. మొత్తానికైతే నా మరదల కోసం బాగా చెప్పావు. ఏంటి మరి బుల్లి అమర్దీప్ ఎప్పుడు వస్తున్నాడు? నీకు చెప్పినట్టుందిగా ఆల్రెడీ ఇంటర్వ్యూలో, మరి నన్ను అడతావే. అదే కొంచెం టైం తీసుకుంటున్నాను. తను ఇప్పుడే కదా సీరియల్ స్టార్ట్ చేసింది, సో తన ఇంట్రెస్ట్ ని మనం ఎప్పుడు కిల్ చేయకూడదు. ఓహో, తనకి కొంచెం టైం తీసుకోవాలని ఉంది. తను ఏదో కష్టపడాలనుకుంటుంది, తనకు మళ్ళీ ఒక ఐడెంటిటీ తెచ్చుకోవడానికి ఒక మంచి సీరియల్ వచ్చింది ప్రైమ్ టైమ్ లో, ఒక ఫీమేల్ ఓరియంటెడ్. సో మనం ఎందుకు కిల్ చేయాలి తన డ్రీమ్స్ ని? ఒకరి డ్రీమ్స్ ని కిల్ చేసి నువ్వు నా కోసం ఇది చెయ్యి అనడం పాపం. అందుకే నేను పాపగాలని కోరుకున్నా. అంటే తనకి ఇస్తున్నావు, తన చాయిస్ కి వదిలేసావు అంతే. అమర్ వైఫ్ ఓకే, నీ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు చెప్తావు? మానస్, ఆర్యన. మానస్ నీ కోసం ఎంత బాగా పొగిడాడో తెలుసా మొన్న వచ్చినప్పుడు. బాగా అసలు వాడికున్నంత గ్రిప్, వాడికున్నంత స్టామినా గానీ, ఒక జీల్ గానీ నిజంగా ఎవరికి ఉండదు. అనుకుంటే అది సాధించాల్సిందే. వాడు రాదు అనే పదానికి మీనింగే తెలియదు వాడికి. మానస్ కి నీ లైఫ్ లో ఏదైనా థ్యాంక్ యూ చెప్పాల్సిన మూమెంట్ ఏదైనా ఉందా? థ్యాంక్ యూ కాదు, వాడి కోసం ప్రాణం ఇచ్చే మూమెంట్లే ఉన్నాయి. ఈ రోజు అమర్ ఇలా ఉన్నాడంటే దానికి కారణం వాడే. నన్ను ఎంత బ్యాడ్ సిచ్యువేషన్స్ అయినా, నేను ఫ్రెండ్స్ నమ్మి మోసపోయినా, అందరు వదిలేసిన వాడు మాత్రం నా చేయి పట్టుకొని లాక్కొచ్చాడు. వాడి కోసం థ్యాంక్స్ ఏంటి అసలు? థ్యాంక్స్ చెప్పి నేను వాడిని దూరం చేసుకోను ఎప్పటికీ. అంతేనా? నీ లైఫ్ బెస్ట్ పార్ట్ అంటే మానస్. ఆర్యానా కోసం? ఆర్యానా కూడా ఇంచుమించు కాదు,
ఇంచుగా ఈక్వల్ మానస్తో. ఎందుకంటే ఏమీ లేని దగ్గర నుంచి ఒక చిన్న టిఫిన్ బాక్స్ షేర్ చేసుకున్న దగ్గర నుంచి మేము ఫ్రెండ్స్. నాకు ఏదైనా జరిగింది, ఇది ఏదైనా అవుతుందంటే అది ఫస్ట్ కళ్ళలో నీళ్ళు పెట్టుకుని ఫోన్ చేసేస్తుంది. ఒరే అది నాకు తెలిసి లేడీ ఫ్రెండ్స్ ఒక అబ్బాయితో అనరేమో, ఒరే నీ జోలికి ఎవరైనా వస్తే కత్తి తీసుకుని వాళ్ళని చంపేస్తారా. జాగ్రత్తగా ఉండండి, రాసిన వాళ్ళందరూ హర్యానాకి కనిపించారంటే మీకు పీకలు ఉండవు. హర్యానా కూడా చాలా నీలాగే చాలా స్వచ్ఛమైన మనసు, తనది ప్యూర్ హార్ట్ అంతే. అవును. అలానే ఇలాంటి ఎదవ నాకు ఫ్రెండ్ గా ఎందుకు వచ్చాడ్రా బాబు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది కూడా హర్యానానే. ఎందుకు? దాన్ని సతాయించడానికి ఎవరు సతాయించరు. అంటే మామూలు బేసిక్ ఒకసారి నేను ఫోన్ చేస్తే ఎత్తాలి, 2 సార్లు చేస్తే ఎత్తాలి, 3 సార్లు చేస్తే ఎత్తాలి. నేను ఎట్లంటే 34 సార్లు చేస్తానే ఉంటాను. అది ఎత్తే వరకు ఫోన్ చేస్తా, ఎత్తలేదంటే ఇంటి దగ్గర డోర్ కొడతా, నిద్ర కూడా లేపేస్తుంది దాన్ని. ఇంత టార్చరైజ్ చేసే ఫ్రెండ్ ఉంటాడు అనమాట దానికి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా షాపింగ్కి వెళ్ళింటాను, ఆ వాచ్ తీసుకుని దాని ముందర నించుంటా, బిల్లు కట్టవా ప్లీజ్ అని. మన ఫ్రెండ్షిప్ మీద కొట్టాను, కట్టేస్. అందరం ఒక చోట ఉన్నామంటే అది మాటలు కానీ ఏదైనా సరే మాకు ఒక ఫన్, సరదాగా మాట్లాడుకుంటాం, కష్ట సుఖాలు చెప్పుకుంటాం అంతే. అది ఒక వైబు. అది నాకు దేవుడిచ్చిన వరం, గిఫ్ట్. అది ఫ్రెండ్ గా దేవుడిచ్చిన వరం. అంటే తేజు, మానస్, హర్యానా నీ లైఫ్ లో. అలానే మానస్, నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? మానస్ కదా మరి. మానస్ వచ్చింది ఏంటి అబ్బాయి, మానస్ నువ్వు చాలా డిస్టర్బ్ చేస్తున్నావు మానస్ నన్ను. బావా నీకు పెళ్లి అయిపోయింది కానీ సరిపోయింది అయ్యా. మానస్ మా జబర్దస్త్ లో చేసి మానస్ అని పిలిచి. తమ్ముడు నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? నేను శివతత్వం బాగా నమ్ముతాను. నేను శివభక్తుని. బేసిక్ గా నాకు ఆల్మోస్ట్ 22 years నుంచి నేను శివునే నమ్ముకున్నాను. తెలీదు ఆయన అంటే అదొక పిచ్చి అంతే. ఆ 3 నామాలు నా మీద ఉంటే అదొక వరం. దేవుడు నేను నమ్ముతున్నాను అంటే ఏదైనా నాకు అక్కడ జరిగి ఉండాలి, లేకపోతే ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అలా శివయ్యని నమ్మడానికి నీకు ఎలాంటి ప్రాబ్లంలో కానీ, లేకపోతే ఎలా కనెక్ట్ అయ్యాడు నీకు శివయ్య? నేను ఆయన నమ్ముకున్న తర్వాత తెలియకుండానే నా జీవితంలో మార్పులు స్టార్ట్ అయ్యాయి. నా మైండ్ సెట్ సినిమా మీదకి రావడం, నేను షార్ట్ ఫిలిమ్స్ చేసుకోవడం, నేను ఎంత ఎంజాయ్మెంట్ చేస్తానో నేను అంత భక్తి పారవశంలోనే ఉంటాను. ఇంకోటి ఏంటంటే ఆయన ఏదో చేస్తాడు, ఆయన వల్ల ఏదో మారింది కదా, నేను ఆయన నమ్మితే అది బిజినెస్ అవుతుంది కానీ భక్తి ఎలా అవుతుంది? అందుకే ఆయన ఏది ఇస్తాడో ఇవ్వడో తెలియదు. ఒక రాత్రి కల్లోకి తలుక్కుమన్నాడు, అప్పటి నుంచి నాకు ఆయన ఉండిపోయాడు, కనెక్ట్ అయి. సుబ్రహ్మణ్యుడు నేను రీసెంట్ గా శివమాల వేసుకున్నప్పుడు 6 పడైవీడు పుణ్యక్షేత్రాలు మొత్తం తిరిగేసి వచ్చినప్పటి నుంచి ఆయన కొడుకే కదా బాగా ఇష్టమై చాలా అట్రాక్ట్ అయిపోయి, సో ఆయన కూడా నా ఫేవరెట్ గాడ్ అయిపోయాడు. రీసెంట్ టైంలో ఏ టెంపుల్ కి వెళ్ళావు? అంటే ఎక్కడ పుణ్యక్షేత్రాలు ఎక్కడికి వెళ్ళావు? మొత్తం తిరిగాను. ఆల్మోస్ట్ కొక్కే సుబ్రహ్మణ్యము, ధర్మస్థల, శృంగేరి, హొర్నాడు, ఉడిపి, హలేబిడు, తిరుపతి, శ్రీకాళహస్తి, కాశీ. బేసిక్ గా తమ్ముడు మనకి ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్ళి రాగానే మనలో కానీ మన ఇంట్లో కానీ కొన్ని చేంజెస్ జరుగుతాయి అంటారు, అంత మంచిగా. అలా నీకు పుణ్యక్షేత్రాలు వెళ్ళి వచ్చిన తర్వాత ఏదైనా మార్పు జరిగిందా ఇంట్లో కానీ నీకు కానీ? సుమతి శతకం సెలెక్ట్ అవ్వడం, ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వడం, షూటింగ్ కూడా అయిపోవడం, అదృష్టం కొద్ది సాంగ్స్, ఫైట్స్, సీన్స్ అన్ని బాగా దానికంటే బాగా జరిగింది, చాలా బాగా వచ్చింది. ఓ అసలు దైవం ఉంది అంటే ఖచ్చితంగా మనం అందరం నమ్మాల్సింది. దీని తర్వాత ఇమీడియట్ గా సుమతి అయిపోతున్నప్పుడే నేను ఇంకొక 2 సైన్ చేయడం. ఓహో 4 లడ్డూలు కావాలనాయన మాకు ఇప్పుడు. అలానే తమ్ముడు, ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళకి నువ్వేం చెప్తావు? నేను అది అవ్వాలి ఇది అవ్వాలి అనుకుంటారు, అది జరగక డిప్రెషన్కి వెళ్ళిపోవడం కానీ, సూసైడ్ చేసుకోవడం కానీ, అలాంటి వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? నేనే ఎగ్జాంపుల్, నేనే పెద్ద ఓవర్ థింకర్. నువ్వు ఓవర్ థింక్ చేస్తావు? చాలా ఓవర్ థింకర్. నేనే ఓవర్ అంటే మరి ఓవర్ చేసే వాళ్ళకి నేనేం చెప్తాను? అసలు నిన్ను చూసే వాళ్ళకి ఈడు ఫుల్ చిల్లు ఉంటాడు, పెద్ద పట్టించుకోడు, అట్లానే అనిపిస్తుంది. చాలా ఓవర్ థింక్ చేస్తా నేను. అంటే నాకు అది తెలియదు, బికాస్ ఆఫ్ మై మెంటల్ స్టేటస్ ఈజ్ నాట్ గుడ్, సరిగ్గా లేదు ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఓకే ఇప్పుడు పర్లేదు. కానీ నా థాట్స్ ఎలా ఉంటాయంటే ఒక 8 సంవత్సరాల కింద జరిగిండేది కూడా ప్రజెంట్ రన్ అవుతుంది తెలియకుండా. నేను కరెక్ట్గా నిద్రపోయి ఎన్ని నెలలు అవుతుందో నాకు తెలియదు.
వారంలో 3 రోజులు కరెక్ట్ పడుకుంటే 3 రోజులు సరిగ్గా పడుకోలేదు. ఎందుకమ్మా నీకు ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంది, సెటిల్ అయి ఉన్నావు, మంచి సినిమాలు చేస్తున్నావు, ఇంకా నీకు ఎందుకు డిప్రెషన్? నా దృష్టిలో నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు. అరే నేను అనుకుంది అది కదా, ఎందుకు ఇక్కడే ఉన్నాను, ఇంకా అది ఎప్పుడు వస్తుంది, అక్కడ పోవాలంటే ఇంకా ఇంత టైం పడుతుందా, ఈ మధ్యలో ఈ అడ్డంకులు ఏంటి, ఈ ప్రెషర్స్ ఏంటి, ఈ బాధలేంటి, ఈ అప్పులేంటి, అబ్బా ఎప్పుడైతుంది, పడుకున్నా నించున్నా చూస్తున్నా తింటున్నా మనకు వంట పట్టదు, అది ఎక్కదు, నిద్ర రాదు, పడుకున్న ఏ ఆలోచనలు, స్లీప్ పారాలిసిస్ అని అవని ఇవని నానా రోగాలు, స్లీపింగ్ పిల్స్. ఎస్, తర్వాత స్లీపింగ్ పిల్స్ నీ లైఫ్ లో ఐ యూస్ టు టేక్ యాంగ్జైటీ టాబ్లెట్స్ కానీ ఇవన్నీ ఆబ్వియస్లీ వచ్చాయి కూడా. వచ్చి దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి నేను చాలా ట్రై చేస్తున్నా, కానీ అది నాకు ఓవర్కమ్ ఇంకా పూర్తి అవ్వట్లేదు. అమ్మ నీ లైఫ్, నువ్వు ఇంకా చాలా ఏజ్ చాలా తక్కువ, ఇంకా నీ ఏజ్ అయిపోలేదు, నీ లైఫ్ ఇంకా అయిపోలేదు, ఎందుకు అంత స్ట్రగుల్ అవుతున్నావు నీ లైఫ్ లో? ఓవర్ థింకింగ్ అంటే నాలాంటి పేషెంట్స్ కి, నాలాంటి వాళ్ళకి ఉండదా థింకింగ్ కి? ఉండదు. ఎందుకంటే మన పాస్ట్ లైఫ్లో ఒక 10 years బ్యాక్ అయినా 15 years బ్యాక్ అయినా మనము తెలుసో తెలియకో గొడవలు పడో, కొట్లాట్లో, లేకపోతే బాధపడో, ఏడ్చో, ఏవోటి అంటే ఒళ్ళు చేతులు కోసుకోనో, లేకపోతే యాక్సిడెంట్లు అయ్యో ఇవన్నీ జరిగింటాయి చూసావా. ఇవన్నీ జరిగినప్పుడు అప్పట్లో మన బ్రెయిన్ మీద అంత ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే చదువుకుంటున్నాం, ఆడుకుంటున్నాం, సినిమాలు చూస్తున్నాం, మందు అవుతున్నాం, ఫ్రెండ్స్తో కూర్చుంటున్నాం, బాతకాని కొడుతున్నాం, అమ్మాయికి బీటేస్తున్నాం, అయిపోయింది. ఒక 30+ తర్వాత ఏమైందంటే ఇప్పుడు నీ యాక్చువల్ కెరియర్ స్టార్ట్ అయింది. సేవింగ్స్ అని, కార్ అని, హౌస్ అని, వైఫ్ అని, పేరెంట్స్ అని, డాడీకి మందులు, మమ్మీకి కేరింగ్, వాళ్ళని కేరింగ్, మన ట్రిప్స్ అని, అవని ఇవన్నీ జరిగేటప్పుడు అప్పుడంతా మనం చేసిన దరిద్రం ఊరుకుంటుందా? కర్మ ఖచ్చితంగా హిట్ అవుద్ది. నేను కర్మని నమ్మేవాళ్ళు నెంబర్ 1 నేను ఎంతో మందిని అప్పట్లో నేను బాధ పెట్టి ఉన్నాను కాబట్టి నేను తిరిగి ఈరోజు అనుభవిస్తున్నాను. ఐఎమ్ హ్యాపీలీ టేకింగ్ దట్. భగవద్గీతలో ఒకటి ఉంటది, మనం చేసిన కర్మ మనం ఒప్పుకుంటే గానీ పోదు. చేసిన తప్పు వల్లే ఈ రోజు నువ్వు ఇలా ఇబ్బంది పడుతున్నావు అని అనుకున్నా. నాకు వచ్చే సిచ్యువేషన్స్ అయినా ఏవైనా మనం మిస్టేక్ చేసి ఉంటాం కాబట్టే నేను చేసా. ఐ నో దట్. తెలిసి ఎవరు చేయరు, తెలియకుండానే అన్ని జరుగుతాయి. నేను తెలిసి, కానీ ఒప్పుకోవడం గ్రేట్. నేను తెలిసి 100 చేసా, తెలియక 50 చేసా, అంతే తప్పు, అంతే తేడా. ఎందుకంటే నా బిహేవియర్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటంటే నాకు ఏదైనా కావాలి అంటే అది కావాలి, అది ఎలా అయినా దక్కించుకోవడం నా మెంటాలిటీ. నాకు ఒకరైనా ఏదైనా చెయ్యొద్దు అంటే నేను చేస్తా, చెప్పొద్దు అంటే చెప్తా, నాకు రివర్స్ ఆర్డర్లో చెప్పాలి. అది అర్థం చేసుకుంది ఓన్లీ మా అమ్మ మాత్రమే. తేజు ఒకరోజు ఒక మాట అనింది, నువ్వు అందరిలాంటి పర్సన్ కాదు, యు ఆర్ డిఫరెంట్ అని. అంటే నీ మనిషిని కాదా అన్న. నువ్వు మనిషివేరా, కానీ అందరి మనుషుల్లో ఉన్న వ్యక్తిగతానికి నీలో ఉన్న వ్యక్తిగతానికి డిఫరెన్స్ ఉంది. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. అసలు నాకు ఒకటే షాకింగ్ గా ఉంది, అసలు ఆన్ స్క్రీన్ లో చూసిన అమ్మర్కి నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్న అమ్మర్కి నాకు చాలా తేడా కనిపిస్తుంది. మనసులో ఇంత బాధ పెట్టుకొని, నీ మనసులో ఇంత అంటే బాధ్యత పెట్టుకొని, అసలు గ్రేట్ రా నువ్వు. అసలు అలా ఎంటర్టైన్ చేస్తున్నవాడే రియల్ గా బతుకుతాడు, రియల్ క్యారెక్టర్ చూపిస్తాడు. నాది రియల్ క్యారెక్టర్. అంటే నేను ఒకటక్క నాకు యాక్టింగ్ చేసేకి రాదు. సినిమాలో మనం చేస్తాం, స్క్రిప్ట్ తీసుకుంటాం, మా క్యారెక్టర్లో మనం పని చేస్తామే తప్ప ఒక మనిషితో లబ్ధి పొందడానికో, లేకపోతే ఎవరినో ఏదో మనం నమ్మించడానికో, ఒకడు ఏదో చేస్తాడని చెప్పి వాడికి ఊడిగం చేయడమో, వాడి కోసం మెప్పించడమో, వాడికి ఎంటర్టైన్మెంట్ డాల్ నేను అవ్వను. ఐ డోంట్ వాంట్ బి ఎంటర్టైనర్. నా అలానే ఉంటాను. నీకు నచ్చకపోతే తిట్టుకో, నా బతుకింతే. నేను డిప్రెషన్ నుంచి బయటికి వచ్చి నీ వర్క్ స్ట్రాంగ్ గా నువ్వు చేస్తున్నావు కదా, అలానే బయట ఉన్న పర్సన్స్ కూడా ఇలా అంటే ఇప్పుడు తన మనసులో ఏదైతే బాధ ఉందో అదే బాధతో ఉంటారు. బయటకు వచ్చి పని చేయలేరు, బయటకు వచ్చి లైఫ్ని లీడ్ చేయలేరు. అలాంటి వాళ్ళకి ఒక్క మాటలు నువ్వేం చెప్తావు? చూడు తమ్ముళ్ళు, చూడన్నలు, చూడక్కలు, చూడు చెల్లెళ్ళు. నాలాంటి వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఒకటి, నాలాంటి వాళ్ళు అంటే మనమేమి దుర్భరమైన మనుషులం కాదు, మనం మనుషులే. మనకున్న ఓవర్ థింక్ వల్ల, మనం ఉన్న ఓవర్ థింకర్స్ అనే పదాని వల్ల మనం ఏదో ఒక చోట బతకాల్సిన అవసరం లేదు. ఎస్, మనం బయటకు వచ్చి ఏం పనులు చేయలేం. ఒక్కరోజు రెస్ట్ తీసుకో, 2 రోజులు ఆలోచించు, 3 రోజులు బయటికి వెళ్ళు, నీకు నచ్చిన చోట తిరుగు, నీకు నచ్చింది తాగు, నీకు నచ్చింది తిను. వచ్చిన తర్వాత నువ్వు దేనికోసం బాధపడుతున్నావో, నాకు ఇదే కదా కావాల్సిండేది. అదే నీకు అవకాశం వచ్చి కెమెరా ముందు నించున్నప్పుడు, స్టేజ్ మీద నించున్నప్పుడు నాకు బాధ ఉంది కదా, నాకు రాలేదు కదా అని కుంగిపోతే ఎవడక్క నిన్ను చూసేది? ఎవడక్క మనకు అవకాశాలు ఇచ్చేది? ఎవడు మనకు డబ్బులు ఇచ్చేది? ఏ ఉన్నా ఏం చేసినా, ఇంట్లో వాళ్ళు ఏమైనా, మనకేం జరుగుతున్నా, పక్కన వాళ్ళకి ఏం జరుగుతున్నా, ఆ టైంలో నీకు అవకాశం వచ్చినప్పుడు అది ప్రూవ్ చేసుకో. ఎందుకంటే నువ్వు వెళ్ళినా
రిజల్ట్ అదే, నువ్వు వెళ్ళకపోయినా రిజల్ట్ అదే. సో మనం నమ్మి మనం డబ్బు పెట్టి మనం నించోపెట్టి అక్కడ మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోలేకపోతే అంతకన్నా దరిద్రం ఇంకోట్లేదు. సో ఐ బిలీవ్ కర్మ. నేనేం చేశానో నాకు అది రిఫ్లెక్ట్ అవుతుంది, నేను ఏం చేస్తున్నానో అది రేపొద్దున నా ఫ్యూచర్కి రిఫ్లెక్ట్ అవుతుంది, అంతే. సో అంటే అది మీది జాబ్ అయినా అవ్వచ్చు, ఏ ప్రొఫెషన్ లో అవ్వచ్చు, దానికోసం ఒక రోజు 2 రోజులు థింక్ చేసి వదిలేస్తే బెటర్. అంతే. మీ లైఫ్ కోసం మీరు దేనికి థింక్ చేస్తున్నారు దానికోసం ఆలోచించాలి. కానీ ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది వాళ్ళకి, తెలుసా? ఎంత చేస్తున్నా సరే మనం ఒక పని చేసి స్టెటిల్గా పని అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఆ థాట్ పిన్ అయ్యిద్ది, మళ్ళీ ఆ పిన్ తీసి పక్కన పెట్టాలి, మళ్ళీ చేయాలి, మళ్ళీ పిన్. అది చెప్పాలంటే ఒక ముళ్ళ కంపల్లో పడిపోయి ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఉంటుందో ఆ బాధ అలా ఉంటుంది. అలాంటివన్నీ అనుభవిస్తే వాడికి తెలుస్తుంది ఆ పెయిన్. తమ్ముడు అసలు అంటే మనం కలవడం తక్కువ, కానీ కలిసినప్పుడు అక్క అని ఎంత ప్రేమగా మాట్లాడతావో నాతో. తమ్ముడు అని కూడా నేను అంతే ప్రేమగా, చాలా తక్కువ మందిలో నాకు బెస్ట్ తమ్ముడు అంటే నువ్వు. కాబట్టి నీ కోసం ఒక సర్ప్రైజ్. హ్యాపీ రాఖీ తమ్ముడు. ఒక పెద్ద హీరో అవ్వాలని ఈ అక్క మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఎలా బ్లెస్సింగ్స్ సరిపోతుందా? సో మొత్తానికి అయితే ఇప్పుడు నేను ఎద్దులా నేనున్నాను కాబట్టి రాఖీ కట్టాను. నీకు చిన్నప్పుడు ఎవరు రాఖీ కట్టేవారు? పిన్ని కూతుర్లు వాళ్ళు. నేను పెద్దగా ఉన్నప్పుడు ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. మా అత్త ఉండ కల్పన అని, నేను అక్క అని పిలుస్తా ఉంటే. మా బాబాయ్ పేరు మధుసూదన్, ఆయన లండన్ లో సెటిల్ అయ్యారు. ఉన్నారా నీకు చిన్నప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? అనంతపూర్ లో ఉన్నారు. ఏమన్నా కంత్రి పనులు చేసేవారు అప్పుడు? మా బ్యాచ్ అంతా ఒక రకమైన అంటే నేను, లోకేష్ అని, భరత్ రాయల్ అని, మేము ఒకరం వీఆర్ థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఏ ఉన్న గొడవలు, మారుతి గాడు, ఇది అన్ని మొత్తం మురళి అని ఉన్నారు టచ్ లో ఉన్నారు. వీళ్ళందరూ టచ్ లో ఉన్నారు. మేమంతా కాలేజ్, స్కూలు ఒకటే బంచ్, ఒక గ్యాంగ్. బండ్ల మీద రావడం, అమ్మాయిలు నేర్పించడం. అమ్మాయిలు అప్పటి నుంచే రా నువ్వు సైడ్ కొట్టడం. ఎవరైనా గుర్తున్నారా నీకు చిన్నప్పుడు సైడ్ కొట్టిన అమ్మాయి? బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకందరూ పెళ్లి అయిపోయింటాయి. బాగా నీకు కూడా ఇందిరా పెళ్లి. అదే ఇది చూసే వాళ్ళకి అర్థం అవుతా ఉంటుంది. ఎస్, ఇది నాకు లేనేసాడు కదా, అది చెప్తున్నాడు అని చెప్పేసి అర్థమైద్ది వాళ్ళకి. థియేటర్ ముందు బైక్ ఆపుకోవడం, టీ స్టాల్ దగ్గర సిగరెట్ తాగుతాం అమ్మాయిని చూడడం స్టైల్గా, అదే అన్నీ బాగుంటుంది. ఒక అమ్మాయి వచ్చి స్మోక్ చేస్తే భలే ఉంటామని అబ్బాయిగానే. తేజు స్టాలిన్ సినిమా రిలీజ్ అప్పుడు తేజు ఇంకా స్కూల్లో చదువుకుంటుంది. మొత్తానికైతే అవన్నీ స్వీట్ మెమరీ. సరే, చిన్నప్పుడు అయింది, ఇప్పుడు పెద్ద అయింది. ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు అంటే 7 గొట్లు, ఆ గొట్లు ఈ గొట్లు తిరిగాం. ఇప్పుడు పెద్ద ఎదిగాక మరి పబ్బుల్లో అక్కడిక్కడ తిరుగుతున్నాం కదా మనం. మనది ఏంటి బ్రాండ్ మరి? బ్రాండ్ ఓల్డ్ మాంక్. తాగడం ఒక ఎత్తు అయితే, మొత్తానికి మామూలుగా పార్టీస్కి వెళ్ళి అందరూ తాగుతారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. అక్కడ నీ ఫ్రెండ్స్ ఎవరు? మన క్లాస్ పడుకుని రమ్మన్నాడే మా బావగాడు, ఎక్కడ కూర్చొని ఎదవని మాట్లాడాడు. ఇంకో ఎదవగాడు మావాడు. అంటే బేసిక్గా నేను, నిఖిల్, మహేష్, మానస్, మేమంతా ఒక గ్రూప్. ఏదన్నా షూటింగ్ అయిపోయిన లాస్ట్ డే పార్టీ అనగానే వెళ్ళిపోతాం. తాగుదామని ఇప్పుడు గ్లాస్ పట్టుకుని కిందకి వస్తామని చెప్పాడు మానస్. వస్తున్నా బాబా అంటే కింద ఉన్నాను అంటే ఉండి బా వస్తానంటాను. అంటే ఆడ బాటిల్ ఇచ్చే లోపు నేను పరిగెత్తి వెళ్ళిపోయాను కిందికి. మానస్ తాగితే ఎలా బిహేవ్ చేస్తాడు? వెరీ కామ్. అంత ఓవర్ డ్రింకర్స్ ఎవ్వరు లేరు. నార్మల్ గా ఇప్పుడు కొంచెం తాగితే ఇట్లా తిరుగుతాం లేడీస్ అయితే. నిఖిల్ అయితే వాళ్ళందరూ స్ట్రాంగ్ పిల్లర్స్. అమ్మ ఏం ఆడుతున్నావు? నువ్వు తాగితే అయిపోయింది, కుప్పకోల్పోవడమే. మన ఎవరైనా తీసుకెళ్ళి డ్రాప్ చేయడమే, ఎక్కడైనా దింపడమే. తాగితే డొల్లా. సుప్రీత గారికి కూడా బాగా తెలిసే, మనం మజర్ మారుకున్నాగా. సుప్రీత ఇప్పుడైనా డ్రాప్ చేసిందా? నువ్వు డ్రింక్ హై అయిపోయింది, గోవాలో చేసి పాపం రా. ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి రా. ఎవడే ఓకే అమర్ ఓకే అంటే సుప్రీత ఫేస్ చేసింది ఆల్రెడీ నీ లైఫ్ లో. ఎవరు గారు? అలాగేనండి.
మూవీ షూటింగ్ కి వెళ్ళారా మీరు గోవా? లేదు, ఒక వాళ్ళ ఫ్రెండ్స్ తో తను వచ్చారు, నేను నా బ్యాచ్ తో వచ్చినప్పుడు అనుకోకుండా ఒక చోట కలిసాను. ఓ నీ ఫ్రెండ్స్ తో నువ్వు అనుకోకుండా గోవా వెళ్ళేవు, ఆవిడ ఫ్రెండ్స్ తో ఆవిడ అనుకోకుండా గోవా వచ్చింది, సుప్రీతకి నీకు మధ్యలో నువ్వు తాగి పడిపోతే డ్రాప్ చేయడం ఏందమ్మా ఇది? అంటే తెల్లవారుజాము డ్రాప్ చేశారు, డోంట్ వరీ, 9:30కి దింపారు. ఏంట్రా తెల్లార్లు ఈ మధ్యకాలంలో నాకు ఒక మంచి ఫ్రెండ్, చాలా అంటే మేము ఊరికే జోక్ చేస్తున్నామండి, మేము ఇద్దరం ఇలానే జోక్ చేసుకుంటాం కాబట్టి. రీసెంట్ టైమ్స్ కూడా పాపం ఏదైనా తెలిసి ఫోన్ చేశారు, ఏమైందండి, ఎలా ఉన్నారు, ఏంటి హెల్త్ అంతా ఓకేనా అని. తనతో నీ బాండింగ్ ఎలా ఉంటుంది సుప్రీతతో? సుప్రీత గారితో ఎప్పుడు మాట్లాడుకున్నా చాలా హెల్దీగా, జోక్ గా, ఒక పర్సనల్ మీనింగ్ లో వచ్చేలాగా, నవ్వుకునేలాగా హ్యాపీగా మాట్లాడుకుంటాం. వర్క్ వైజ్ మాత్రం ఇద్దరం ఆమెకు సజెషన్స్ తీసుకొని నేను సజెషన్స్ ఇచ్చి బాగా చేస్తాం. తను ఎప్పుడైనా కూర్చున్నప్పుడు కూడా అడుగుతుంది ఎలా ఉన్నారు, ఎప్పుడు కూర్చున్నప్పుడు సిట్టింగ్ లోనా అలాంటిదే అనుకో సేమ్ బ్రాండ్ లేదు ఆవిడది వేరే, మనకు తెలియదు అది క్యారవాన్లో ఎప్పుడైనా మనం లంచ్ చేసినప్పుడు కానీ, షూటింగ్ లో బయట కూర్చున్నప్పుడు కానీ చాలా వరకు విషయాలు తను చెప్తూ ఉంటారు, నేను చెప్తూ ఉంటాను. దానికి సజెషన్స్ బాగుంటది. అవును, తర్వాత వాటర్ కొంచెం ఎక్కుతుంది. ఎస్, తర్వాత వాటర్ అయ్యి కూడా తర్వాత దాంట్లోకి నీ బ్రాండ్ తెలుసుకుంటా, అతి త్వరలో తెలుసుకుంటా. నీ బ్రాండ్ తొందరలోనే మీ మూవీ రిలీజ్ కి ఖచ్చితంగా సుప్రీత వస్తుంది. తాగడం ఒక ఎత్తి, ఇవన్నీ ఓకే. మనం ఎప్పుడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికామా తాగి? 2018 ఏం చేసావు అప్పుడు దొరికినప్పుడు? నా వాళ్ళకని చూసి వాళ్ళకి తెలిసిపోయింది. సరే దిగమన్నప్పుడు దిగి లెఫ్ట్ సైడ్ ఎక్కడ నించున్నాను. అప్పుడు ఇంకా మనకు అంత పేరు లేదు, పాడు లేదు. వోక్స్వాగన్ కార్ నాది, పోలో. తింటే అలా అని చూసుకొని సరే ఇంత ఏదైనా మేనేజ్ చేసి మాట్లాడదాం, కొద్దిగా రిక్వెస్ట్ చేద్దాం అని దగ్గరికి వెళ్ళి పాపకు నుంచి మీడియా వాళ్ళు బరదబా వచ్చారు. నేను కారు ఆడ పడేసి అవుట్. ఈ కారు ఓనర్ రెడీ అని చెప్పి ఎతికి పొద్దున వరకు నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేస్తే, బాబు ఎక్కడికి వెళ్ళిపోయామంటే, తెలియదు సార్, రాత్రి అలా నడుచుకుంటూ వెళ్ళాను, కారు పోయిందని బాధలో, మీ దగ్గర ఉందా సార్ అన్నాను. బాబు నీ కారు ఎక్కడ పోయిందో తెలీదా అన్న. నాకు తెలియదు సార్, నేను నా ఇల్లు అనుకొని పక్కింట్లోకి వచ్చి పడుకున్నానంట, వాళ్ళు ఇప్పుడే లేపి బయటికి పంపించారు అన్నాను. సరే నువ్వు స్టేషన్కి రానంటే స్టేషన్కి వెళ్ళి అన్ని చూపించి ఇంకేవో కట్టే ఉంటాయి కదా, కట్టి తీసుకొని వచ్చా. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా దొరకలేదుగా. అసలు అలాంటి పనులు ఇంకా చేయట్లేదు. మా తమ్ముడు ఈసారి కార్లు వెళ్ళట్లే, వేరే వాళ్ళ కార్లే వెళ్తున్నాడు. అయ్యో ఇప్పుడు ఇల్లే స్వర్గంలా ఉంది కదా, హ్యాపీగా. ఎందుకు బయటికి కొన్ని రోజులు చిల్లింగ్ అట్లా అనుకుంటాం, కానీ ఒక టైం వస్తే పబ్బులు తిరిగేసాం, డాన్సులు చేసాం, ఎగిరేసాం, దూకేసాం, అంతా చేసాం. బేసిక్ గా నాకు ఎందుకు ఇంట్రెస్ట్ పోయిందంటే, మనం తాగేది ఇంత, తినేది ఇంత, కట్టే బిల్లు ఇంత. ఒక్కసారి ఇమాజిన్ చేసుకున్నా, అరే నాతో పాటు ఓ 3 కూర్చున్నాం, మహా తాగితే అందరు కలిసి చెరోగా 6 బీర్లు 7 బీర్లు తాగాం. 7 బీర్లు 6 బీర్లు తాగి అంత చికెన్, వాడు మళ్ళీ చికెన్ 65 అంటాడు. 65 పీసెస్ కూడా ఉండదు దాంట్లో, దరిద్రం. ఎంత ఉంటుంది అది? దానికి 6,000 7,000 బిల్లు పుక్కటగా ట్యాక్సీలు అవన్నీ వేసి కట్టుకునే బదులు ఇంట్లో కూర్చుంటే 1000 రూపాయలతో అయిపోదా? అదే ఫ్రెండ్స్, అదే మాటలు, అదే టీవీ, అవే పాటలు, సరదాగా మాడుకొని ఎంతసేపు ఊగుతావు? ఊగి నువ్వు ఊగి పడిపోతావురా దరిద్రుడే. సో మొత్తానికి అయితే సుప్రీతతో హ్యాపీగా మనం సినిమా చేసాం, అయిపోయింది. అదే కదా, మంచు కొండల్లో. ఎన్ని రోజులు చేస్తారు సాంగ్ షూట్? 3 days చేసాం. ఎన్ని మినిట్స్ ఉంటుంది? 3 minutes. 3 minutes 3 days. ఎవరితో చేసావు? సుప్రీతతో. అందుకే 3 days, లేకపోతే 1 day లో అయిపోతుంది. అమ్మా అది మంచక్కడ షూస్ లోకి వెళ్ళిపోయి మేకింగ్ వస్తే అసలు దారుణమైన పరిస్థితి. అసలు టెంపరేచర్స్ పడిపోయి ఇద్దరికి నైట్ -18 లో చుట్టూ చెట్లు, మధ్యలో మంచు, దాని మీద ఒక మంచం. నీకు అప్పుడు ఏమనిపించింది? వెళ్ళిపోతే బాగుండ్రు అనిపిస్తుంది. చచ్చిపోతాం, ఏం బిగుసుకుపోతున్నాయి అసలు. ఐస్ ఓపెన్ అవ్వట్లేదు, నీకు బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు, మొత్తం స్టమక్ ఫ్రీజ్ లోపలికి వెళ్ళిపోయింది. చాలా కష్టమైన క్లైమేట్ లో నైట్ 1 వరకు చేసాం. ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది తమ్ముడు. చిన్న బిట్ పాడు మా కోసం. అదిరేటి అందమే అరరే నీ సొంతమే, అనువనువు ముత్యమే మెరిసేవో. అయ్యో ఆవిడ ది మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ లా కనిపిస్తుంది అందరికి. మీకు సుప్రీతనా చూసావా నువ్వు ఆల్రెడీ? ఏంటది? సాంగ్ చూసాను.
వావ్, చాలా బాగుంది. సరే, సుప్రీతతో మనకి మంచి బాండింగ్ ఉంది. ఫ్యూచర్లో ఆ అమ్మాయి బెస్ట్ హీరోయిన్ అవ్వాలని మనం కూడా, ఎందుకంటే తనతో నేను మాట్లాడినప్పుడు కూడా ఆన్ స్క్రీన్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏదైనా అవ్వచ్చు, అది టోటల్ డిఫరెంట్. మనిషి ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళతో మాట్లాడినప్పుడే మనకు తెలుస్తుంది. అలానే సురేఖ వాణి అక్కతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? అక్కతో సినిమా స్టార్టింగ్ ఓపెనింగ్ దగ్గర నుంచి బాండింగ్ స్టార్ట్ అయ్యింది. నిజంగానే అక్క నన్ను ఒక సొంత మనిషిలాగా ట్రీట్ చేసి మాట్లాడడం, పలకరించడం, ఆ షూట్ లొకేషన్లో సుప్రీత గారితో పాటు నన్ను కూడా కేర్ చేయడం. ఆవిడకి మనుషులు నచ్చితే ఆవిడ చాలా బాగుంటారు. ఇప్పుడు ఎవరు ఏంటి జడ్జిమెంట్ అనేది డ్రెస్సులు చూసి అవి చూసి అలవాట్లు చూసి చేయడం కాదు. సో మనిషితో ఒకసారి కనెక్ట్ అయ్యి మాట్లాడితే ఆ మంచితనం తెలుస్తుంది. నాకు అక్క బాగా నచ్చింది. నాకు అక్క అంటే చాలా ఇష్టం. మేము ఊరికే సరదాగా సుప్రీత కోసమైనా అమర్దీప్ కోసమైనా మేము ఊరికే జోక్ చేస్తున్నాం, కానీ వాళ్ళ ఫ్యామిలీ అనేది అమర్దీప్ ని చాలా బాగా కేర్ చేస్తారు. ఒక ఫ్యామిలీ లాగా మేము ఊరికే చిల్గా మాట్లాడుకుంటాం. మీరు ఇదైతే తప్పుగా అనుకోవద్దు. అంతే. తమ్ముడు, నీ లైఫ్ లో ఎవరైనా నీకు ఎన్నిపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? షట్టిపిత ఒకసారి చూడు, వెనకలు మొత్తం అయ్యే ఉంటాయి. అదేంటి? ఎన్నిపోట్లే ఉంటాయి జీవితం అంతా. నువ్వు మర్చిపోలేని ఎన్నిపోటు అంటే ఏముంది? ఏదైనా ఒక సిచ్యువేషన్ చెప్తాను, పేర్లు ఎందుకులే, ఆ పేరు వద్దులే, తెలిస్తే చాలు, చూసేవాళ్ళు తెలిసిపోద్ది. ప్రేమించిన అమ్మాయి దగ్గర డబ్బు కోసం ఫ్రెండ్షిప్ నమ్మేసిన ఒక మహానుభావుడు, తప్పుడు మాటలు చెప్పి లేని వెక్కిచ్చి డబ్బుల కోసం. అదేంటి? దాని దగ్గర డబ్బులు ఉన్నాయి, నా గురించి ఎవరు చెప్తే డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఇలాగా ఇది బిజినెస్ లాగా చూసుకొని ఏకంగా బండే కొనుక్కొని, ఎవరు చేయకూడదు తప్పల్లా ఒకటి ఏంటంటే చెప్పులు ఎప్పుడు డోర్ బయటే ఉండాలి, బెడ్రూమ్ వరకు రాకూడదు. అన్న చెల్లెలు అనే పదానికి ఒక స్వచ్ఛత ఉంది, అది పాడు. ఇలాంటివి చాలానే జరిగాయి. డబ్బుల విషయంలో మోసం చేశారు. అలాంటి వాళ్ళకి నువ్వు వార్నింగ్ ఇవ్వాలంటే ఎలా ఇస్తావు? ఒకసారి ఎదుట పడినప్పుడే చెప్పాను అనమాట, ఈసారి కనపడితే చంపేస్తా అని. సో మళ్ళీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలుసు నేను ఏంటనేది బాగా. ఇలా చేసే వాళ్ళ కోసం నువ్వేం చెప్తావు? నీ లైఫ్ లో జరిగింది ఇలా చాలా మంది లైఫ్ లో చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ డిస్టర్బ్ చేస్తారు, పర్సనల్ లైఫ్ ని డిస్టర్బ్ చేస్తారు, కెరియర్ ని డిస్టర్బ్ చేస్తారు. అలాంటి వాళ్ళ కోసం అమర్దీప్ ఏం చెప్తాడు? అలాంటివి జరిగినప్పుడు ఒక్కసారి ఆ పైకి చూసి, దేవుడా ఇలా చేసాడు, ఇలా బాధపడుతున్నాను ఒక మాట చెప్పండి, ఆయనే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు, అంతే. దేవుడి మీద అంత నమ్మకం ఉంది. చాలా. కర్మ ఇస్ బ్యాక్. కర్మని ఖచ్చితంగా నమ్మాల్సిందే, దేవుడిని నమ్మాల్సిందే, కంపల్సరీ. మనం వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదా? కుదిరితే అది అవకాశం వచ్చినప్పుడు ఆయన ఇచ్చినట్టుగానే ఫీల్ అయ్యి వేసేయడం తప్ప అంతమించి ఏం మనం చేసేది ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బాధపడుతున్నప్పుడు వెనకెళ్ళి ఇంకా మనం వాళ్ళని చూస్తూ బాధపడడానికన్నా దూరంగా వచ్చి మనకు నచ్చినట్టు బతకడమే కరెక్ట్. అలానే నీ కెరియర్ లో నిన్ను ఎవరైనా స్టాప్ చేయాలని ఎప్పుడైనా చేసిన సందర్భాలు ఉన్నాయా? కొంతమంది అప్పుడు అంటే ఆ బ్యాచ్ అంతా ఇప్పుడు లేరులే కదా, దగ్గర లేరు అని నేను టచ్ లో కూడా లేదు, కానీ ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారు. కొంతమంది ఇంకా వైలెంట్ గా నా కొత్త బట్టల మీద నీళ్లు పోయడాలు, ఆడిషన్స్ ఉన్నాయి వెళ్తున్నాను అప్పుడు బండికి పంచర్ చేయడాలు రూమ్ లో ఉండేవాళ్ళే, ఇలాంటి చాలానే చూసుకొని వచ్చా. నీ రూమ్ లోనే ఉన్నప్పుడు అప్పుడు నీ మ్యారేజ్ అదే నీ స్టార్టింగ్ స్టేజ్ లో? నేను వెన్ ఐ వాజ్ అలోన్ ఇన్ ద రూమ్ ఇనిషియల్ స్టేజెస్. అంటే ఆడిషన్ కి వెళ్తాం, నీ బట్టలు పాడు చేయడం, బైక్ ని చేయడం, అలాంటి చేసిన వాళ్ళు ఎక్కడున్నారా ఇప్పుడు? చేసినోడు ఇప్పుడు ఒకడు బ్యాంకులో ప్యూన్గా పనిచేస్తున్నాడు, ఇంకొకడు రీసెంట్ గానే చచ్చిపోయాడు. చేసిన వాళ్ళ ప్లేస్ అది, పడ్డ వాళ్ళ ప్లేస్ ఇది. టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంత తొక్కినా ఎంత చేసినా ఆగదది. దేవుడు అనేవాడు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. మనకు వచ్చింది మనం చేసుకుంటూ పోతామంటే చాలు, అంతే. తమ్ముడు, నీ పంచ ప్రాణం మీ వైఫ్ కంటే ఎక్కువ, నీ లైఫ్ కంటే ఎక్కువ నీకు ఇష్టమైంది ఏదైనా ఉంది అంటే అది నేను చెప్పినా నువ్వు చెప్పేస్తావా? చెప్పు. నాకు తెలిసి రవితేజ గారికి మించి నీ లైఫ్ లో ఏమీ లేదనిపిస్తుంది. ఎందుకురా అంత ఇష్టం నీకు రవితేజ గారు అంటే? వ్యసనం. ఆయనను చూస్తే చాలు, ఆయనలాగా బిహేవ్ చేస్తే చాలు అనుకుండే నా ఈ జీవితానికి ఆయనని చూడడం, ఆయనని మాట్లాడడం, ఆయన 2-3 సార్లు కలవడం, ఆయన ఏదో ఫ్రెండ్తో మాట్లాడక ఎరా కాశ్మీర్కి వెళ్ళి అమ్మాయిలతో రొమాన్సులు చేస్తున్నావు అని నువ్వెప్పుడు చూసావన్నా అన్న. చూసానా? ఇది చాలాదా నా బతుక్కి? అసలు నేను ఊహించుకున్న నా దేవుడే నా గురించి మాట్లాడినప్పుడు ఇది కదా నా సక్సెస్.
అంటే బేసిక్ గా హీరో అంటే ఇష్టపడతాం, వాళ్ళ సినిమాలు చూస్తాము, లేకపోతే వాళ్ళు బాగుండాలని ఇది చేస్తాం. నువ్వు మొత్తం రవితేజ గారిలాగే మారిపోయావు కొన్ని సందర్భంలో. అంత పిచ్చి ఏంటి నాకు అర్థం కాదు. తెలీదక్క, అంటే సింధూరం టైం నుంచి నేను ఆ సినిమా ఎప్పుడైతే చూశానో అప్పటి నుంచి నా మైండ్ లో రన్ అయిన ఒకే ఒక్క హీరో రవితేజ గారు. అక్క చాలా మంది అడిగే క్వశ్చన్ ఒకటే, సినిమా ఎప్పుడు. నేను మాస్ జాతర షూటింగ్ అప్పుడు కూడా నేను ఆయన పిలిచినప్పుడు వెళ్ళి కూర్చొని మాట్లాడినప్పుడు కూడా అక్క కొన్నిటిని అడగకపోవడమే మేలు తెలుసా. అంటే దేవుడు గుడికి వెళ్ళాం, దేవుడికి ఒక పిటిషన్ పెట్టుకున్నాం, ఒక అర్జీ పెట్టుకున్నాం, అడిగాం. ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి, ఎంతోమంది భక్తులు ఉంటారు, అందరినీ చూడాలి. అందులో నేను ఇప్పుడు నాది అయిపోవాలి పని అని కూర్చోకూడదు. ఎప్పుడైతే అన్న చెప్పావు కదా ఎప్పుడు చేస్తావన్నా అంటే, మీరు సినిమాలో రవితేజ గారి సినిమాలో కూడా మీకు ఏదో ఆఫర్ ఇస్తానని అన్నారు అని వెళ్ళి ఇప్పుడు ఆ క్వశ్చన్ అడిగామనుకో, అది కరెక్ట్ కాదక్క, అస్సలు కరెక్ట్ కాదు. ఆయన ఆ మాట అన్నారు, మన జీవితానికి అది చాలా మనకి ఇష్టం కాబట్టి. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన పిలిచి ఇస్తారు, ఆయన మైండ్ లో ఉంటాను కదా. అవును, ఖచ్చితంగా. అరే అమర్ నీకు ఏది కరెక్టో ఏది కాదో నాకు తెలుసు అన్నారు. ఇంకంతకన్నా ఏం కావాలి, ఇంకంతకన్నా ఏం కావాలి నాకు వద్దు అన్న. నేను ఇప్పుడు కూడా వచ్చింది మిమ్మల్ని చూడ్డానికి అన్నా చాలా అన్నా నాకు అని. శ్రీలీల గారి పక్కనే మాట్లాడినాను, మా ఆవిడ ఫ్రెండే కదా. శ్రీలీల మీ వైఫ్ ఫ్రెండ్స్? ఒకటే ప్రొడక్షన్ హౌస్ నుంచే ఫ్రెండ్స్ వాళ్ళు. అంటే మన రాఘవేంద్రరావు గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి తను కోయిలమ్మ చేసింది, ఆ టైంలోనే కేర్ ఆఫ్ అన్సూయ, ఆ టైంలోనే శ్రీలీల గారు కూడా అక్కడ నుంచి కదా లాంచ్ అయ్యారు. అప్పుడు ఇద్దరు ఒకటే గెస్ట్ హౌస్, ఇద్దరు బెంగళూరు, సో అలాగా వాళ్ళు పరిచయం అయ్యారు అనమాట. సో వాళ్ళు మాట్లాడినప్పుడు నేను అడిగితే నీ పేరు నేను ఎప్పుడు చూస్తానని ఎదురు చూస్తున్నాను రా నా లిస్ట్ లో అంటే, అన్న నువ్వు ఎప్పుడైనా నువ్వు ఎప్పుడు పిలుస్తానో నాకు మ్యాటర్ కాదు, ఇంకో 10 సంవత్సరాలు అవని ఏముంది, కానీ అవకాశం వస్తే అది నీకు ఉపయోగపడేలాగా ఉండాలి అన్నారు. ఇంతకన్నా నేను ఎక్స్పెక్ట్ చేయదలుచుకోలేదు. ఏదో చెప్పాను కదా చెయ్యాలి కాదు, అవసరం లేదు, వాడు మంచి ప్లేస్ లో ఉండాలి నేను ఇచ్చానంటే ఆయన చాలు, నాకు ఆ మాట చాలు. సో ఐ విల్ వెయిట్ దట్ మూమెంట్, అది ఎప్పుడు వస్తుందో మనస్ఫూర్తిగా ఎదురు చూస్తా. సపోజ్ రవితేజ గారు ఫ్యాన్స్ కానీ రవితేజ గారు కానీ నువ్వు చెప్పాలనుకున్నది ఆయన వరకు వెళ్తే ఈ వీడియో ఆయనకి ఏం చెప్తావురా నువ్వు ఒక్క మాటలో? అన్న నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా చేసినా ఏం చేయకపోయినా నేను నీ పిచ్చి అభిమానియే, నువ్వు నా దేవుడే, ఐ లవ్ యూ అన్న. అంతే. అలానే రాశి గారితో కూడా నువ్వు కొడుకుగా చేసావు కదా సీరియల్. రాశి గారితో మీ బాండింగ్ ఎలా ఉండేది? కొడుకే ఇప్పటికీ ఎప్పటికీ షోలో గెస్ట్ గా కూడా వచ్చారు. అవును, అమ్మకి నేను ఎప్పుడు ఇంట్లో పెద్ద కొడుకే. అవును, మొన్న రీసెంట్ గా 2 days బ్యాక్ కూడా తిరుత్తణిలో ఉన్నప్పుడు ఫోన్ చేశారు, ఈ నాన్న ఎక్కడ ఉన్నారా అది ఇది అని మాట్లాడతారు, ఎలా ఉన్నానో తెలుసుకుంటారు. సో ప్రతిదీ అడుగుతారు, ఏదైనా కష్టం ఉందా నాకు చెప్పు, నీకు ఏదైనా కావాలా నన్ను అడుగు అంటారు. అంతకన్నా మంచి తల్లి మళ్ళీ ఇంకొకరు అయితే దొరకరు. ఆ మాటలు చాలు కదా. అవునా, అమ్మకి ఏదైనా చెప్పాలి అంటే రాశి అమ్మకి ఒకటే, అమ్మ నీకు నేనున్నా, ఎప్పటికీ ఉంటా. అలానే అమర్దీప్, నేను కొన్ని షోస్ ఇవన్నీ చూసినప్పుడు నువ్వు నీ లవ్ లో బ్రేకప్ అయింది అని చెప్పావు. నీ లవ్ లో బ్రేకప్ అయింది, నీ కెరియర్ లో నువ్వు ముందుకెళ్తున్నావు, ఒక మంచి వైఫ్, ఒక మంచి ఫ్యామిలీతో ఉన్నావు. అలానే కొంతమంది లవ్ చేసి బ్రేకప్ చేసుకున్నా కానీ, లేకపోతే అమ్మాయి మోసం చేసినా అబ్బాయి మోసం చేసినా సూసైడ్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం నువ్వేం చెప్తావు? చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి, అలాంటిది నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. సూసైడ్ కూడా ట్రై చేసావా నువ్వు? అన్నీ అయిపోయాక నా జీవితంలో నేను చూడని ఫేజ్ లేదు కాబట్టి నాకు ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు ఏదైనా టర్న్ అవ్వాలన్నా, నేను ఏదైనా ఫ్లిప్ అవ్వాలన్నా నేను చాలా త్వరగానే టర్న్ అవుతాను, త్వరగా నేర్చుకుంటాను. కానీ ఏంటంటే ఆ టర్న్ అయ్యేటప్పుడు మనకు కలిగే కొన్ని ప్రెషర్స్ ఉంటాయి లోపల. ఎప్పుడైనా సరే ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి టర్న్ అయ్యేటప్పుడు ప్రతి మనిషి చాలా కష్టపడతాడు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నాను ఆ టైంలో సూసైడ్ చేసుకోకూడదు అని? నేను నమ్మిన నా ఫ్రెండ్స్, నేను నమ్ముకున్న నా కెరియర్, ఎప్పటికైనా పైకి వస్తాననే మనోధైర్యం, ఎలా అయినా సరే నవ్విన వాళ్ళ దగ్గరే ఎదిగి చూపిస్తాననే నమ్మకం, ఇవి నేను కూడబెట్టుకున్నాను. నాకు వచ్చిందల్లా ఏంటి, డాన్స్ చేయడం, యాక్టింగ్ చేయడం, కష్టపడి పని చేయడం, దీన్నే ఫాలో అప్ అయ్యాను. కొంతమంది ఫ్రెండ్స్ చెప్పాగా, ఉన్న చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, పవన్ అని, భాను అని చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, స్వాగత్, సుమానస్, హర్యానా కానీ. సో ఇలా దేర్ ఆర్ బంచ్ ఆఫ్ పీపుల్. వాళ్ళందరూ ఏంటంటే దే గివెన్ సమ్ గుడ్ మోటివేషన్స్, గుడ్ సపోర్ట్. నా పక్కనే ఉండి నాతో నిరంతరం తిరుగుతూ ఏ ప్లేసెస్కి వెళ్ళినా, డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోవాలా?
ఇచ్చారు. నేను అడిగింది 2-3 మిగిలిన వాళ్ళందరూ నన్ను చూసి నా బాధను చూసి వచ్చేసారు. చాలా మంది పిచ్చి వాళ్ళు అయిపోతున్న వాళ్ళని ఈ రోజు వీడియోల్లో ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాం. అమ్మాయిల కోసం అలా చచ్చిపోతున్నారు, అబ్బాయిల కోసం అమ్మాయిలు చచ్చిపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ చావు నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయొద్దండి. ఒక రోజు బాధపడి రెండో రోజు మర్చిపోండి. ఎందుకంటే మీకు ఇంట్లో వాళ్ళ అందరూ అంటారు, ఒక సొల్లు మాట, ఒక డైలాగ్ చెప్తారు. బేసిక్గా అది నిజమే. కానీ మీ అమ్మ మీ నాన్న గుర్తురారా, మా అమ్మ మా నాన్న గుర్తున్నా కానీ పోతున్నారు అంటే నువ్వు ఎంత బాధ పెట్టింటావు, నువ్వు ఎంత పొడిచింటావు. ఆ బాధకు మించి ఎవరు కనపడలే కదా. దానికి కారణం ఎవరు? నిన్ను పొడిచిన వాళ్ళు కదా. నిన్ను పొడిచిన వాళ్ళు నీ కళ్ళ ముందరే ఏడ్చి సావాలి, నిన్ను చూసి చచ్చిపోవాలంటే అమ్మాయి మోసం చేసిందా, రేపొద్దున 2 అమ్మాయిలను వేసుకొని పబ్బుకు పో. అబ్బాయి మోసం చేశాడా, 2 అబ్బాయిలు వేసుకొని అడని బయట తిరుగు, సరదాగా సినిమాలు తిరుగు, మంచి ఫ్రెండ్స్. అది చూసే వాళ్ళకి మనకు ఎలా ఉంటుంది తెలుసా? నేను ఇంత బాధ పెట్టినాను, ఈడేమో అసలు తిరుగుతున్నాడు, ఇదేమో అసలు ఆడ కూర్చొని తాగేస్తుంది, ఈడేమో మాట్లాడేస్తున్నారు, అసలు నేనా కరెక్టా కాదని ఆడ మళ్ళీ మన దగ్గరకు వస్తాడు. చూసావా, అప్పుడు నువ్వు గెలిచినట్టు. కానీ ఏంటంటే ఆ పెయిన్ఫుల్ మూమెంట్ ఉంటుంది కదా, ఆ పెయిన్ఫుల్ మూమెంట్ని నీకు నమ్మిన వ్యక్తితోనే పంచుకో. అందరికీ చెప్పావనుకో నీకన్నా మూర్ఖుడు ఉండడు. బికాస్ అది కూడా నా జీవితంలో జరిగింది కాబట్టి ఒకరికే చేయడం వద్దు. నా బాధ ఉంది, నాకు నమ్మిన వ్యక్తి నేను ఒక్కరికి చెప్పుకున్నాను చాలు. అంతేగాని నన్ను మోసం చేశారు, నేను మోసపోయాను అందరు చెప్పుకుంటా కూర్చున్నా అంటే లాస్ట్ తడిగుడ్డు వేసుకుని రోడ్లో కూర్చోవాలి. నమ్మిన ఒక్కరిని నమ్మండి, వాళ్ళతో మీ ఫీలింగ్స్ చెప్పుకొని బయటికి రండి ఫస్ట్. అంతే, చచ్చిపోవద్దు. చెప్పడం కూడా మానేసా. నీకు నచ్చిన చోటికి తిరుగు, గోవాకు పో, బ్యాంకాక్ పో, యుఎస్ పో, లండన్ పో, ప్యారిస్ పో, నీకు ఇంకా మరి రష్యాకి పో. కావాల్సింది చేసేసుకో. నువ్వు చూసావా రీసెంట్ టైంలో పెళ్ళైన వాళ్ళు కూడా పాపమ్మ భర్తలు ఏం చేశారమ్మా మీ పాపాలు పాడుగాను, మా పాప తెలిసిపోయి పాపం పొదల్లో చంపేస్తారా, మనుషుల్ని మొక్కలు సంచులు సముద్రంలో పడేస్తారా, డ్రమ్ములో నొక్కడం ఏంటి, ఆడికి ఊరేసి చంపడం ఏంటి, పాయసం పెట్టే దాంట్లో పాయసం పోయడం ఏంటి, ఉప్మా పెడతానని చెప్పి దాంట్లో పురుగుల మందు కలిపారా. అసలు నీకు ఏమనిపిస్తుంది రా? నాకై నా మీద ఏం ప్లాన్ లేకపోతే చాలా అనిపించింది అమ్మా. ఈ మధ్య కిచెన్ లో నేను ఎలకల మందు గాని హిట్టు గాని పక్కన పెట్టేసాను అనమాట, తీసేసా. కోపంలో ఉప్పు చెప్తే ఏమని చెప్తా అంటే వేసింది అనుకో, దానికి తెలియదు వేసినట్టు తిన్నట్టు నాకు తెలియదు. ఎందుకు వచ్చింది తలకాయ పని తెలియకుండా జరిగిపోద్ది అంటావు. అది అలాగే వద్దని తీసా. బట్ అదంతా కరెక్ట్ కాదులే. అసలు ఇలాంటివి చూసినప్పుడు అసలు నీ ఫీలింగ్ ఏంటి? దరిద్రులు లోకంలో బరువైన మనుషులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎలాగో పోయే కాలం రావట్లేదు, పాపం ఉన్నోళ్ళని చంపుతున్నారు. ఎక్కడ నీచమైన పరిస్థితులు అంతే. కానీ మనమే జాగ్రత్తగా ఉండాలి అంతే. పిల్లల్ని కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. అసలు ఒక రోజు నువ్వు సీఎం అయితే ఫస్ట్ ఏం చేంజ్ చేస్తావురా? ఫస్ట్ నేను చేసే పని అయితే మాత్రం ఎప్పటి ఏమనుకున్నా ఏం జరిగినా సోషల్ మీడియాలో మొత్తం పీకి పారదొప్పుతా. సోషల్ మీడియాని ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ వద్దు, ఇన్స్టాగ్రామ్ లో బతకట్లేదక్క, ఇన్స్టాగ్రామ్ మీద సంపాదిస్తున్నారు. కొంతమంది అమ్మాయి వీడియోలు మనం చూస్తూ ఉంటాం, స్వైప్ అప్ చేసుకుంటూ ఉన్నప్పుడు మామూలుగా రీల్స్లలో వ్యూస్ కోసం, ఈ ఫేమస్ కోసం ఎందుకక్క అంత బరి తెగించిపోవడం. దీనివల్ల ఈ వీడియో ఒక చిన్నపిల్ల స్కూల్ చదువుకునే పిల్ల చూసుకొని ఈ ఎక్కడో డ్రెస్ బాగా వేసింది నేను వేసుకొని చూద్దాం, ఆ పిల్లకి రాదా ఆలోచన. అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోషల్ మీడియా వల్లనే ఆల్మోస్ట్ చాలా ఎఫెక్టివ్ అవుతున్నాం. ఇది కరోనా వైరస్ లాంటిదే. ఈ సోషల్ మీడియా వల్ల చాలా మంది ఫ్యామిలీస్ కూడా బతుకుతున్నాయి కదా. అంటే ఏవైతే మనకు అనవసరమో ఆ కంటెంట్లు మొత్తం తీసిపడదు. వేస్ట్ కంటెంట్ సోషల్ మీడియాలో ఉండకూడదు. ఎవరైనా పొరపాటున అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ ఏమన్నా చేసుకుంటూ, ఎక్స్పోజింగ్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ థింగ్. చెయ్యి, ఎక్కడ పరిమితం, ఒక పరిమితి ఉంటుంది, చెయ్యి. అడల్ట్ రేటింగ్ కంటెంట్ ని చిన్నపిల్లలు ఎవరైనా చేయడం చూసినా నిర్మోమాటంగా తీసుకొచ్చి పెర్రలు పేలేలా కొట్టిస్తాను. చేతిలో సీఎం పోస్ట్ ఉంటే ఇలా చేస్తావరా? అమ్మో ఈడికి రాకూడదు ఆ పోస్ట్, ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్ వద్దాక. అసలు మనకి ఏంటంటే ఇప్పుడు ఒక నాలెడ్జ్ ఉంది, ఏది మంచి ఏది చెడు మనం చూస్తే ఎంతవరకు చెయ్యాలి అంతవరకే చేయాలి. మనం చూసినా మనకు పెద్ద రియాక్షన్ ఉండదు, ఓ బానే ఉందిలే ఓకే నెక్స్ట్ అని పోతాం. కొంతమంది అడిక్ట్ అయిపోతున్నారు, దానివల్ల చెడిపోతున్నారంట. చాలా అక్క, చాలా చెడిపోతున్నారు. నీకు ఒకటి చెప్తా, ఇన్స్టాగ్రామ్ లో నేను రీసెంట్ గా చూస్తున్న విషయం అంటే ఎక్స్క్లూజివ్ కంటెంట్.
ఎక్స్క్లూజివ్ కంటెంట్. దేనికి ఎక్స్క్లూజివ్? దేనికి సబ్స్క్రైబ్ చేసుకోవాలి? దేనికి నీకు 150 రూపాయలు 250 రూపాయలు పెట్టి తీసుకోవాలి? నువ్వు అంతా దాంట్లో మంచి చేస్తున్నావా? ఒక్కసారి ఎవడైనా సబ్స్క్రైబ్ తీసుకొని పోయి చూడండి దాంట్లో ఏమున్నాయో. భూత పురాణం అంతా దాంట్లోనే ఉంది. పైనకేమో చీర కట్టు, ఎక్స్క్లూజివ్ ఏమో ఓపెన్గా పెట్టు అన్నట్టుగా ఉంది. 250 రూపీస్కి యూఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. అబ్బాయిలు కూడా అలానే ఉన్నారు, అమ్మాయిలు అలానే ఉన్నారు. దర్ ఆర్ సో మెనీ. నేను చాలా పేజెస్, నా ఫ్రెండ్స్ పేజెస్లో ఉంటారు నా తమ్ముళ్ళు కానీ, వాళ్ళు సపోర్ట్గా చూపిస్తూ ఉంటారు. ఎన్నో చూసాను లాట్ ఆఫ్ థింగ్స్. బట్ నాకు ఇవన్నీ చూసాక అనిపించింది అంత ఎక్స్క్లూజివ్గా చేయాల్సిన అవసరం లేదు. అక్క మనము ఎంత ఉన్నామో, ఎంత చేస్తున్నామో అంత చేస్తే చాలు. అంతకు మించి చేస్తే మనం పాడైపోయేది కాకుండా పక్కన కూడా పాడు చేసినట్టు అయింది. అవి జరగకోకుండా జాగ్రత్త పడితే చాలు. డబ్బు కోసమో లేకపోతే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల కోసమో ఇంట్లో తల్లిదండ్రుల్ని బయటికి గెంటేయడం కానీ, వాళ్ళ అనాథాశ్రమంలో వేయడం కానీ, చంపేయడం కానీ జరుగుతుంది కదా అమ్మ. ఇలాంటి చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? పుట్టగతులు లేకుండా పోతారు. ఒక ఇల్లు కొను, తల్లిదండ్రులు గిఫ్ట్ గా ఇవ్వు, రాజాలాగా చూసుకో, అంతే. అనాశలను పడేయడం ఏంటి? పోయి అంటే చూడలేని పొజిషన్స్ లో ఏమంత చూడలేమక్క. ఒకటి 24 గంటల్లో వచ్చబోసుకునే టైం ఉన్నప్పుడు వెళ్ళి పేరెంట్స్ కి ఒక వాటర్ బాటిల్ ఇలేమా? ఎంత అన్నం పెట్టలేమా? తల్లిదండ్రులకు అన్నం పెట్టలేని కొడుకైనా కూతురైనా నా దృష్టిలో మనుషులే కాదు, వ్యర్థ పదార్థాలు. నా కొడుకు బాగా ఎదగాలని ముక్కోవడం వల్ల, 1,000,000 మంది దేవుడికి పూజ చేయడం వల్ల ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. అలాంటి తల్లిని తండ్రిని నువ్వు దూషించి దూరం పెట్టి ఇష్టానుసారం మాట్లాడి ఇది చేస్తే పుట్టగతులు లేకుండా పోతారు. నేను మాత్రం చచ్చిన మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ నేను బతికున్నంత వరకు వాళ్ళకి ఏ కష్టమో రానివ్వను. నీ లైఫ్ లో అమర్దీప్ లక్ నమ్ముతావా, నీ హార్డ్ వర్క్ నమ్ముతావా? హార్డ్ వర్క్ నమ్ముతావు. నువ్వు ఎప్పుడు అంటావు నాకు లక్ లేదని. ఎందుకు నువ్వు లక్ లేకుండానే ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావా? ఆవగింజంత లక్ ఉంటే గుమ్మడికాయ అంత కష్టం ఉంది. నేను ఎప్పుడు లక్కును నమ్మను. నేను ఒక సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, కష్టే ఫలి గాని రాసే ఫలి కాదు అన్నారు. నాకు లక్కే ఫలి కాదు, నా కష్టమే ఫలితం చూపిస్తుంది. ఆ లక్ కొద్దిగా యాడ్ అవుతుంది అంతే. అరే నీకు కొన్ని పేర్లు చెప్తాను, ఆ పేర్లు నువ్వు ఎవరికి ఇస్తావు? అది ఫన్ కావచ్చు, క్యూట్ గా అవ్వచ్చు, మీకున్న బాండింగ్ కావచ్చు. ప్లే బాయ్ ఎవరికి ఇస్తావు ట్యాగ్? నిఖిల్, మా నిఖిల్ గారికి. అమ్మాయిని ఇలా తల ఎత్తు కూడా చూడు మా నిఖిల్. చూడు, వాళ్ళు చూసిన తర్వాత చూస్తాడుగా. వాళ్ళిద్దరు చూసుకున్నట్టు నువ్వెందుకు చూసావు? అర్థం చూసినట్టు మధ్యలో నాకు కనిపించారు కాబట్టి చూశాను. సాంప్రదాయని శుద్ధ పూసని అరే హర్యానా పాపం రా. రాత్రి బల్లి కల్లోకి వచ్చిందిరా. పొద్దున్నే లేచేసరికి బల్లి కల్లో ఉంది. ఏమైతుంది నాకేమైనా అవుతుందానే. బల్లి కల్లోకి వస్తే ఏమైతుంది ఇది ఆలోచన చెప్పేలోపు ఎప్పుడా లేడా మంచి మళ్ళీ చేస్తా. ఇప్పుడే కదా బల్లి గురించి మాట్లాడావు, అప్పుడే బీర్. ఇది అనమాట. అది చాలా క్యూట్, ఇంక చిన్నపిల్ల టైప్ కదా నీకు. గాసిప్స్ రాజా మా అర్జున్ అన్న సరదా గాసిప్ చెప్పుకుంటా ఉంటాం కూర్చుంటే. నేనే ఫస్ట్ స్టార్ట్ చేస్తాను చెప్పాలంటే. ఫుల్ కామ్ అండ్ సైలెంట్ కదా. గెలిగేది నేను, స్టార్ట్ అయ్యేది అక్కడ. ఇద్దరం కూర్చొని మారుతా ఉంటాము. మొన్న షోలో చూసావా అది ఎలా చేసిందో? ఇది వీడియో చూసావా? బాగుపడతా అన్నీ చూస్తున్నాడు. అన్న ఏంటన్నా ఇది ఇలా ఎలా వెళ్తా ఉంటాం ఇద్దరం, ఇంకా సరదాగా మాట్లాడుకుంటాం. కోతి చేష్టలు, కోతి పనులు అంటే ఎవరికి ఇస్తాం? అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. మన దీపికనే అవసరానికి మించి కంటెంట్ వస్తుంది. తర్వాత పేమెంట్ లేట్ అని తెలిసినప్పుడు బాధపడుతుంది. ఎందుకు ఇంత కంటెంట్ ఇచ్చేసాను. రీసెంట్ గా బాబు ఒక షోలో పేమెంట్ రాలేదని బాధపడితే నేను చెప్పానా ఎక్కువ కంటెంట్ ఇవ్వద్దంటే కరెక్టే అమ్మారంటుంది. ఇలాంటి అమ్మాయి నా సొంత చెల్లి అయితే చాలా బాగుండు అనే అమ్మాయి ఎవరైనా ఉన్నారా? ఒక ఇద్దరు. అందులో మొట్టమొదటి అయితే నాకు ఇష్టమైన నేహల్ జానకి కలగని లేదు, నాకు చెల్లిగా చేసింది. సో అక్కడ నుంచి అది చెల్లిగానే నాకు ఫిక్స్ అయిపోయింది. అరే నాకు సొంతంగా నా రక్తంలో పుట్టకపోయినా నాతో పాటు ఉన్నంత ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. అంత ఇష్టం నాకు అదంటే. తర్వాత భవిష్య నా సేమ్ సీరియల్లోనే నా తమ్ముడు భార్యగా చేసింది అనమాట. సో భవి కూడా ఏదన్నా మంచిగా ఉంటుంది. వీళ్ళిద్దరు సొంతంగా ఉండింటే బాగుండు అని ఫీల్ ఉంటుంది. అవునా? వచ్చే జన్మలో సొంతలుగా పుడతారు లేరా? టప్ అని కొన్ని అడుగుతాను చెప్పేసి. టీవీలో నీ బెస్ట్ హీరో ఎవరు? ఇప్పుడున్న హీరోస్ లో మన మగువ సీరియల్ ఉన్నాడు కదా, శ్రవణ్.
శ్రవణ్ బెస్ట్ హీరో అనిపిస్తుంది. బెస్ట్ హీరో అనిపిస్తుంది నాకు. బెస్ట్ హీరోయిన్ ఎవరు అనిపిస్తుంది? ఆబ్వియస్లీ మా సుహాసిని అక్క. అంతేనా? మా అక్క వేరే పేరు చెప్తావా మనం? చచ్చిపోతావురా ఇంటర్వ్యూ సుహాసిని చూసిందంటే ఎక్కడ చెప్పలేదు నువ్వు. సుహాసిని అక్కే. ఎందుకు నీకు అంత ఇష్టం సుహాసిని అంటే? తమ్ముడా అని పిలిచిన ప్రతి ఒక్కరు నాకు ప్రాణం. నువ్వు ఎలా పిలుస్తావో అక్క అంతకన్నా ఆప్యాయంగా నన్ను దగ్గర తీసుకోవడం కానీ, నాకున్న కష్టాలు కానీ ఏవైనా కానీ సంతోషంలో కానీ చాలా తోడుగా ఉంది అక్క. అవునా? కొన్ని విషయాల్లో, నా పర్సనల్ విషయాల్లో కానీ, ఫినాన్షియల్ విషయాల్లో కానీ నాకు అక్క చాలా తోడుగా నించుంది. అవునా? మరి నీకు నచ్చిన యాంకర్ ఎవరు? నాకు నచ్చిన యాంకర్ ఆబ్వియస్లీ శ్రీముఖి అక్క. ఎందుకురా? శ్రీముఖి అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎవరు వచ్చినా శ్రీముఖి అంత స్పెషల్ అసలు శ్రీముఖి కదా. స్టేజ్ మీద ఉన్నప్పుడు అందరినీ ఒకేలా చూస్తుంది, నన్ను మాత్రం ఇంకొద్దిగా ఎక్కువగా చూస్తుంది. అవునా? ఎందుకంటే ఆ బ్రదర్ బాండింగ్ అనేది అక్కతో కామెడీ కానీ, నేను మాట్లాడడం కానీ, అరే తమ్ముడు నీ కోసం చేస్తున్నారు, నా కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. లక్కుతో నెట్టుకొచ్చిన హీరోలు కొంతమంది, అర్జున్, నిఖిల్, మానస్, వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఇస్తావు ఈ ట్యాగ్? పొరపాటున కూడా నేను సరదా కూడా చెప్పను. టాలెంట్ లేకోకుండా వాళ్ళు అక్కడ దాకా వస్తారా? మా బావకి టాలెంట్ లేదే. అసలు ఫస్ట్ మానస్ ని నేను చూసినప్పుడు నేను బండి మీద షార్ట్ ఫిల్మ్స్ కి వెళ్ళేవాడిని తెలుసా. గోడ మీద పోస్టర్ ఉండేది, సినిమా పోస్టర్. ఆ టైంలో నేను షార్ట్ ఫిల్మ్స్ వెళ్ళేవాడిని. అప్పుడు మా ఇద్దరు చిన్నప్పుడు తర్వాత మేము మళ్ళీ కలవలేదు కదా, ఎలా కలవాలో కూడా తెలియదు నాకు. ఆ టైంలో నేను వెళ్ళేటప్పుడు మా నోటి పోస్టర్లు ఉండేవి, సినిమా పోస్టర్లు ఉండేటివి. మరి అర్జున్ అన్న అర్ధనారి హీరో, అసలు ఏం చేశాడు. నిఖిల్ గేడ్ గోరింటాకు, దాని తర్వాత ఎన్ని సీరియల్లు, తర్వాత వాడు ఎంత మంచి ప్రూ డాన్సర్, తర్వాత బిగ్ బాస్ 8 విన్నర్. ఈ టాలెంట్ లక్ మూడు ఉన్నాయి వీళ్ళ ముగ్గురికి. సరే వీళ్ళకి ఎలాంటి ట్యాగ్స్ ఇస్తావు వీళ్ళ ముగ్గురికి? మానస్ ఆబ్వియస్లీ ఈజ్ అన్ బెస్ట్ పర్సన్ అండ్ బెస్ట్ హీరో. ఈ రెండు ట్యాగ్స్ ఇస్తావు. రెండు ట్యాగ్స్. అర్జున్ కి బెస్ట్ మైండ్, తెలివి. ఎస్, బెస్ట్ మైండ్ అన్నది, చాలా స్ట్రాంగ్ థింకర్. అలానే నిఖిల్ స్మార్టెస్ట్ థీఫ్. అంటే తప్పించుకుంటాడు, దరిద్రుడు. అన్నింటి నుంచి తప్పించుకుంటాడు ఇరికిచ్చేసి. అలానే అమర్, మన బాలీవుడ్ నుంచి అయితే సీరియల్ నుంచి లక్కుతో లేకపోతే అదృష్టంతో వాళ్ళ టాలెంట్ తో మంచి హీరోలు అయ్యారు. షారుఖ్ ఖాన్ గారు అవ్వచ్చు, యష్ గారు అవ్వచ్చు. మన తెలుగులో సీరియల్స్ నుంచి అంత బెస్ట్ హీరో ఎవ్వరు అవ్వలేదు. ఎందుకు? మనం చూస్ చేసుకునే సబ్జెక్టు, మనం చేసే క్యారెక్టర్. అంటే మన తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారా సీరియల్ వాళ్ళని హీరోగా? ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది ఇది. అలాంటి ట్రెండ్ లేదు. నిజంగా ఒక అద్భుతమైన ఆడియన్స్ ని కూర్చోబెట్టగల సబ్జెక్ట్ తో, నవ్వించగల సబ్జెక్ట్ తో మనం ముందుకొచ్చి ఒక డిఫరెంషియేషన్ చూపిస్తే ఎందుకు అవ్వము? కానీ దానికి కావాల్సింది ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్, ప్రాపర్ మేకింగ్, ప్రాపర్ సాంగ్స్, ప్రాపర్ బడ్జెట్. ఇవి ఉంటే కంపల్సరీగా ముందుకు రాగలం. ఖచ్చితంగా. ఇవన్నీ లేకోకుండా ఇంతలో చుట్టేద్దాం, ఇంతలో చేసేస్తాం, ఇంతలో పీకేద్దాం అంటే అవి జరగవు, అది అవ్వవు. దయచేసి అలాంటిది ఎవ్వరు నమ్మకండి. ₹1 సినిమా చేసి రిలీజ్ చేస్తే ఏందాక రిలీజ్ చేయడం. ఇప్పుడు నీ ఒక్క సినిమా బడ్జెట్ ఎంత అవుతుంది? సో ఇంచుమించు 3. ఇదే ఎక్కువ బడ్జెటా? ఇంకా ఎక్కువ బడ్జెట్ సినిమాలు 4 సినిమాలు ఉన్నాయి కదా. ఫర్దర్ లో చేసేది ఒక్కటి ఐ థింక్ 3 దాటుతుంది. ఓకే. మిగతావన్నీ లైక్ 2.8, 3.2. నీ మీద నీకు నమ్మకం ఉంది ఖచ్చితంగా నువ్వు ఒక పెద్ద హీరో అవుతావని? నన్నే నమ్ముకోకపోతే ఎలాగా? కంపల్సరీ నేను అవుతాను అనుకుంటే అవుతాను. నాకు చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి అమ్మ. నేను ఒకలాంటి థింకింగ్ లోకి వెళ్ళిపోతా. అబ్బో ఇప్పుడు ఇంత సినిమా అంటే కొన్ని రోజులు వాళ్ళే షూటింగ్ చేస్తారు, పేమెంట్ ఇస్తారు, అదేదో ఎడిటింగ్ లో పోతుంది, అది రాదు, మనకి టైం వేస్ట్ అయిపోద్ది, అలాంటి థింకింగ్ లో ఉంటాను. అండ్ దాని మీద ఎక్కువ ఫోకస్ నేను పెట్టను. అలానే చాలా మంది మన ఆర్టిస్టులు అబ్బో సినిమా అంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది, ఎప్పుడో రిలీజ్ అవుతుంది, ఎడిటింగ్ లో పోతాయి, అలాంటి థింకింగ్కి అసలు నువ్వు చెప్పేదానికి నాకు కూడా అనిపిస్తుంది ట్రై చేస్తే ఖచ్చితంగా. శైలజ డల్లుడు సినిమా చూస్తే నువ్వు టైటిల్ రోల్కి వెళ్ళిపో డైరెక్ట్ గా, అక్కడ అమర్దీప్ చౌదరి అని పేరు ఉంటుంది. సీన్ చేశాను, సీన్ లేదు. మరి మురళీ శర్మ గారి కాంబినేషన్ లో టైటిల్ రోల్కి వెళ్ళిపో. అది నీకు ఎడిటింగ్ లో లేదా? డబ్బింగ్ కూడా చెప్పుకోనొచ్చా ప్రసాద్ ల్యాబ్స్ లో. మరి నువ్వు ఎలా ఫేస్ చేసావు దాన్ని? ఏం చేస్తాం అక్క, చేసాం. నువ్వు అనుకుంటావు కదా ఆ సినిమాలో నేను ఉంటాను అని, మూవీకి వెళ్ళి ఉంటావు కదా నీ ఫస్ట్ సినిమా. ఫస్ట్ అని కదా, ఆల్మోస్ట్ చాలా సినిమాలే చేశా, పోయింది. చిన్న చిన్న పాత్రలు చాలానే చేశా. చేసిన ఏ
సినిమాల్లో కూడా అంత గుర్తింపు రాలేదు కదా. చిన్న బ్యాక్గ్రౌండ్ లో ఉంటాను. ఎన్ని ఇయర్స్ అయింది అది జరిగి? శైలజ రెడ్డి అల్లుడు వచ్చి ఆల్మోస్ట్ ఐ థింక్ 7 years 8 years అయినట్టుంది. 8 years నుంచి వెయిట్ చేస్తున్నావా హీరో అవ్వాలని? అంత ముందు చేసిన జక్కన్న, ఉంగరాల రాంబాబు, భలే భలే మగాడు పోయి, కృష్ణార్జున యుద్ధం, ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు, అన్ని చాలా ఉన్నాయి. ఇక్కడ నువ్వు స్టెప్ బ్యాక్ అవ్వలేదు, అవలా పోతావు హీరో. అందుకే రా ఈ రోజు నీకు అంత ఓపిక ఉంది, అంత దమ్ము ఉంది, అంత గట్స్ ఉన్నాయి, నువ్వు చేయగలుగుతావనే నీ ఆత్మధైర్యం ఉంది చూడు. అందుకే 4 సినిమాలు. ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ స్ట్రాంగర్, అంతే. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 17,000 ఉన్నట్టుంది అంతే. 17,000 ఏంట్రా? 3-4 కోట్లు సినిమా చేస్తున్నావు అంటే 1 కోటి రూపాయలైనా ఉండాలి. ఇంకా రెమ్యూనరేషన్ నిలేదమ్మా. మంత్లీ ఎంత సంపాదిస్తావు? సీరియల్ టైంలో అయితే బాగానే సంపాదించాను, కానీ ఇప్పుడైతే ఏం లేదక్క. ఏదైనా షో చేస్తే ఆ షో పేమెంట్, అంటే సినిమానే నమ్ముకుని ఉన్నావా నువ్వు? అంతే, దాని మీదకి వచ్చి కూర్చున్నాను అంతే. ఇట్లా మరి నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు ఇంట్లో అంతా? కష్టమే, కానీ ఏంటంటే అది ఒక రిస్కీ స్టెప్ నేను తీసుకోనండి. చాలా మంది అనుకోవడం ఏంటంటే ఈజీగా అయిపోద్దిలే, ఇప్పుడు ఏం సినిమాలు చేస్తున్నారు కదా. ఆ సినిమాలు చేస్తున్నా కానీ మనం సస్టైన్ అవ్వడం, బతకడం చాలా కష్టం అయిపోద్ది. ఎందుకంటే దాంట్లో దిగితేనే దాని గురించి తెలుస్తుంది, చెప్తే తెలియదు. ఎందుకు వద్దనుకున్నాను అంటే నా మీద నాకు నమ్మకం ఉంది, నేను అవ్వగలను అనే, అంటే కష్టపడే తత్వం ఉంది. సరే, నాకు ఎంత ప్రాప్తం ఉందో అంత కష్టపడి అంత చేస్తాను, అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టను, అంతే. ఈ 17,000 నుంచి ఒక రోజు నిన్ను అడిగినప్పుడు ఎంత ఉందిరా అంటే 17 లక్షలు ఉందక్క, ఎంత కావాలని అడిగే రోజు ఖచ్చితంగా వస్తుంది చూడు. ఎంత చీప్ మాకైతే 17 కోట్లు అని చెప్పాలి, 17 లక్షలు అని చెప్పాలి. సారీ, 17,000 నుంచి మా తమ్ముడికి 17 కోట్లు వచ్చే తొందరలో ఆ రోజు ఉంది. తమ్ముడు ఎంత బ్యాలెన్స్ అనగానే ఎంత అని చెప్తావు? ఇలా అలా పంపిస్తాం. నీకు బ్యాచులర్ లైఫ్ అంటే ఇష్టమా, ఫ్యామిలీ లైఫ్ అంటే ఇష్టమా? ఆ లైఫ్ బాగుందా, ఈ లైఫ్ బాగుందా? బ్యాచులర్ కమ్ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే ఒకటే ఉందమ్మా మన దగ్గర ఆప్షన్ ఒకటే. బ్యాచులర్ లైఫే బాగుంటుంది చెప్పాలంటే. ఎప్పుడో లేస్తాం, దొరికింది తింటాం, ఏ మధ్యాహ్నం ఏదో ఇంత కర్రీస్ తెచ్చుకుని తిని పడుకుంటాం, సాయంత్రం లేస్తాం, ఎవరు అడగాల్సిన అవసరం లే, 7:30కి ఆబ్వియస్లీ గంట కొడుతుంది. ఇప్పుడు నీకు పెద్ద ఏం కష్టం వచ్చిందిరా? పాపం తేజు ఎక్కడో 15 రోజులు ఉంటది, 15 రోజులు నువ్వు ఎక్కడో ఉంటావు. ఇప్పుడు ఏం కష్టం వచ్చిందిరా నీకంతా? అప్పట్లో గ్లాసులు కడుక్కోవడానికి తిరగడానికి ఫ్రీడమ్ ఉంది, ఇప్పుడు లేదు కదా. బ్యాచులర్ లైఫ్ బాగుందా? బాగుంటది. అబ్బాయి పుడితే ఏమని పేరు పెడతావు, అమ్మాయి పుడితే ఏమని పేరు పెడతావు? నాకు ఇష్టమైన సుబ్రహ్మణ్యుడు పేరు పెట్టుకుంటాను. అవునా? అబ్బాయి పేరు అయితే షణ్ముఖ సుబ్రహ్మణ్య. వావ్. ఆ అమ్మాయి పుడితే వల్లి ఆర్ షణ్ముఖి. ఓ చాలా బాగా. ఇవన్నీ నిన్ను అడగకూడదు కానీ అడగాల్సి వస్తుంది, ఎందుకంటే మనం ఓకే కానీ అంటే చూసే వాళ్ళకి ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది కదా, సినిమాల్లో మనం వింటూ ఉంటాం. అలానే సీరియల్లో ఇది ఉందా? మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఛానల్ సెలెక్ట్ చేస్తారు, ఆర్టిస్టులు అందరినీ ఛానల్ డిసైడ్ చేస్తారు, దానికి ముందున్న ఈపీస్ ఫిల్టర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ ఓకే చేస్తాడు, షూటింగ్కి వెళ్తాం వస్తాం, మేనేజర్ పేమెంట్ మాట్లాడతాడు, అంతే. మన ఒళ్ళు కొవ్వెక్కి ఎవరితోనన్నా పులిహోరలు కలుపుకోవాల్సిందే తప్ప మనం ఎవడు గెలకడు. బికాస్ ఛానల్ ఈస్ ద వెరీ స్ట్రిక్ట్. మనం ఏం తప్పు చేసినా రెస్పాన్సిబుల్ టు ఛానల్ తొక్కేస్తుంది, తోలు తీసి పక్కన పెడుతుంది. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే ఆర్టిస్టులకి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి? ఎవడైనా చెప్పినా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అంటే ఎవరు సపోర్ట్ వాళ్ళు కానీ, సపోర్ట్ ఇస్తే హ్యాపీ పైకి వస్తారు, సపోర్ట్ కోసం ఎదురు చూస్తే ఆడే ఉండిపోతారు. ఎవడో ఏదో చేస్తాడని చెప్పి ఆలోచిస్తూ ఉంటే బుర్ర పాడైపోద్ది. కాబట్టి నేను ఏం చేయగలను ఆలోచించుకుంటూ ఎదుగుతూ పోతూ ఉంటే పైకి వస్తాం. అమర్దీప్, నీ లైఫ్ ఇంత సక్సెస్ అవ్వడానికి ఎవరైనా స్టార్టింగ్ లో సపోర్ట్ చేసిన ఆర్టిస్టులు ఉన్నారా? ఆర్టిస్టులు ఉన్నారు, మన తోటి ఆర్టిస్టులే కానీ, లహరి కానీ, అప్పుడు మానస్ కానీ, తేజు కూడా కొన్ని సందర్భాల్లో హెల్ప్ చేసింది అప్పట్లో, సుహాసినక్క, చాలా మంది. బిగ్ బాస్ లో ఎవరికైనా నువ్వు థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తావు? థ్యాంక్ యూ చెప్పాలంటే పోతా కాయిన్లు ఇచ్చిపోయింది, శోభాకే చెప్పాలి నేను. అవునా? ఎందుకు? నాకు ఎవరు ఏంది ఇవ్వలేదు, అదే నన్ను నమ్మి కాయిన్స్ ఇచ్చింది. తను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు, కాయిన్స్ ఏవైతున్నాయో ఇది నాకు ఇచ్చింది కదా, దానికే థ్యాంక్ యూ చెప్పాలి. నన్ను నమ్మింది, వస్తే కప్తో రారా బయటికి నువ్వు అని చెప్పి. ఒకసారి బిగ్ బాస్ లో ఉండే మూమెంట్ ఏంటంటే నువ్వు కొట్టొద్దు అని అందరిని ఆపుతూ ఉంటావు, అయినా నీ మీద బాల్స్ వేస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు చాలా ట్రిగర్ అయిపోయావు, ఇంకా కొట్టకండి. ఆ సిచ్యువేషన్ లో నీకు ఏమనిపించింది అసలు? వాళ్ళందరూ బాల్స్ కొడుతూ నీ లైఫ్ లో ఏదైతే బయట జరిగిందో ఆన్ స్క్రీన్ లో నీకు అది జరిగినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు ఆ మూమెంట్ ని? ఆ మూమెంట్ ఏదో జరిగింది కదా అని నాకు అది తెలియలేదు. ఆ టైంలో ఏంటి,
క్యాప్టెన్సీ అవ్వాలి, చివరి ఆఖరికి వచ్చాను ఆడి. చాలా మంది ఆడలేదని చెప్పి అన్నారు, ఆడుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. ఈ అవకాశాన్ని పోగొడతారేమో, పోతుందేమో, అట్లీస్ట్ డ్రా అనే న్యూట్రల్ అయితే ఆయన ఏదో డెసిషన్ తీసుకుంటాడు కదా అనుకున్న టైంకి అవి పడేసరికి ఐఎమ్ నాట్ ఇన్ ఎ కాన్షియస్. ఎలా చెప్పాలో కూడా తెలియదు. అది ఆ పెయిన్ అంతే, అది అంత ఆ ఏడుపు ఎందుకు అది తెలియలేదు. ఆ టైంలో అందరూ అట్లనే ఉంటారు కదా, తప్పదు అది అంతే. ఎవరికి తెలియదు, అది ఊహించినా కానీ అవును ఎందుకు అలా అనేది కూడా మనకి ఇప్పుడు ఆన్సర్ ఉండదు. అది ఆ టైం, ఆ పీక్ మూమెంట్ అది అంతే. అలానే ఇప్పుడు బిగ్ బాస్ 9 వస్తుంది, నువ్వు మళ్ళీ ఫస్ట్ గెస్ట్ అని వింటున్నాను. నాకేం పోయేగాలో అక్క, ఎప్పుడైనా ఒక చోట మనం ఏదన్నా గుర్తింపు తెచ్చుకున్నా, ఎక్కడికైనా వెళ్ళొచ్చినా అక్కడతో దాన్ని వదిలేయాలి. తిరిగి వెళ్ళి మనం జెండా పాతాలని ట్రై చేయకూడదు. కర్ర విరిగి మనకి దిగుద్ది, అంతేనా? వద్దు, ఉన్న పేరు చాలు, చెడగొట్టుకోకుండా చూసుకుంటే చాలు, అంతే. నీ లైఫ్లో రీగ్రెట్ ఫీల్ అయ్యి ఇది చేయకుండా ఉంటే బాగుంది నా లైఫ్లో అనే ఏదైనా మూమెంట్ ఉందా? చాలానే ఉన్నాయి. అంటే అవన్నీ చెప్పేవి కాదు, చెప్పుకునేటివి కాదే, అంతే. ఏదైనా చెప్పాల్సింది ఉంటే. ఏవి చెప్పుకునేటివి కాదక్క, అంత దారుణమా? దరిద్రం. నిన్న అందరూ అబ్బో వీడికి కొంచెం పిచ్చుంది, వీడితో చాలా కష్టం అని చాలా మంది అంటూ ఉంటారు. ఎందుకు అట్లా? ఫ్లక్చువేషన్స్ అంతే. మనకి ఆ టైంలో ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను, నాకు నచ్చినట్టుగా, అంతే. మీలాగా సెల్యూట్ పట్టుకొని ఇట్లా స్టిఫ్ గా కూర్చొని ఇక్కడ మనం ఇక్కడ కూర్చున్నాం పద్ధతిగా ఉండాలి, ఎందుకు అవన్నీ నాకు ఉంటా. నువ్వు చెప్పు ఇలా ఉండకూడదు అంటే ఉండను, లేదు ఇలా ఉండొచ్చు, నాకు అసలు ఏం చెప్పకపోతే నాకు నచ్చినట్టుగానే ఉంటా, చెప్తే చెప్పినట్టుగా ఉంటా, అంతే. మీ మదర్ కి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఈ సందర్భంలో ఏం చెప్తావు మరి? మా అమ్మకి మాటలతో చెప్పే అంత చిన్న పదాలు అయితే నేను వెతకి తీసుకొని రాలేను. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ దాకా ఉన్నాను, ఇలా బతుకుతున్నాను, ఇలా బట్టలు వేసుకొని తిరుగుతున్నాను, కార్లు తిరుగుతున్నాను అంటే అది నా తల్లి నాకు కష్టపడి సంపాదించింది. మా అమ్మ అప్పట్లో శారీ బిజినెస్ చేసి, చీరల వ్యాపారం చేసి, రోలింగ్స్ చేసి, ఫాల్స్ కుట్టడాలు, ఇవన్నీ తను చేసి కష్టపడి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. కాబట్టి తల్లికి మించిన దైవం అనేది లేదు. కాబట్టి మా అమ్మకి ఎప్పుడు నేను జీవితాంతం నేను రుణపడే ఉంటాను. మా అమ్మ లేకపోతే ఈరోజు అమర్ అనే బొమ్మే లేదు మీ ముందు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, ఐ లవ్ యూ. నేను ఫస్ట్ తీసుకున్న రికమెండేషన్ ఎంత? జూనియర్ ఆర్టిస్ట్ గా మనోజ్ నందన్ అన్న సినిమా చేశా, వెనకాల జైల్లో జెండా ఊపుతా ఉంటాను, అందులో నాకు ఇచ్చింది 350. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నావు? ఇప్పుడే అప్పుడు అందరూ చెప్తున్నారా, ఇప్పుడు ఎవరు చెప్పట్లేదురా. ఇప్పుడు అసలు ఏమైనా అసలు ఇప్పుడు ఒక ప్యాకేజ్ లాగా తీసుకుంటున్నాను అక్క, మంత్లీ ఒక 4-5 lakhs. సరే అలానే అనుకో. సో మొత్తానికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అమర్, నువ్వు మాకు డేట్ ఇచ్చి బిగ్ టీవీకి వచ్చినందుకు. అలానే ఇప్పటి వరకు మేము చూసిన అమ్మర్ టోటల్ డిఫరెంట్, నాకు తెలిసిన అమ్మరు చాలా చాలా వేరే. ఈరోజు ఈ బిగ్ టీవీలో నువ్వు మాట్లాడిన అమ్మర్ టోటల్ డిఫరెంట్. అసలు అమ్మర్ అంటే ఇంత పెయిన్ ఉందా లోపల, అమ్మర్ అంటే ఇంత బాధ, మనం మాట్లాడుకున్నది అంతా వేరా అనుకుంటారు ఖచ్చితంగా చూసిన వాళ్ళందరూ. వన్ థింగ్ చెప్పదలుచుకున్నాను ఎవరికైనా కానీ, ఏమున్నా ఏం జరిగినా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన పదం ఏంటంటే నో పెయిన్ నో గెయిన్. సూపర్ సూపర్, నువ్వు వచ్చినందుకు గాడ్ బ్లెస్ యూ అమర్. ఒక మంచి హైట్స్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాను, ఎక్కడ ఉన్నా నేను చూస్తూ ఉంటాను, నువ్వు పిలిచినా ఈ దగ్గరకు వస్తూనే ఉంటాను అక్క. లవ్ యూ, లవ్ యూ. హ్యాపీ రాఖీ. హ్యాపీ రాఖీ అక్క. అలానే నీకు కావాల్సిన వాళ్ళందరూ నిన్ను అడుగుతూనే ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఏం చెప్తావు? ఇక్కడ దాకా తీసుకొచ్చి నన్ను మళ్ళీ నా ఫ్యాన్స్తోనూ, నా ఫ్రెండ్స్తోనూ, నా బంధువులతోనూ, నా శ్రేయభిలాషులతోనూ కనెక్ట్ చేసిన బిగ్ టీవీకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరు హ్యాపీగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. లవ్ యూ ఆల్. నీ సినిమా హిట్ అయిన తర్వాత అదే ప్లేస్లో కూర్చొని అమర్ అని ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం మనం తొందరలో. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు బెస్ట్ తమ్ముడు అంటే నువ్వు. నీ కోసం ఒక సర్ప్రైజ్. హ్యాపీ రాఖీ తమ్ముడు. నువ్వు ఒక పెద్ద హీరో అవ్వాలని అక్క మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఎలా బ్లెస్సింగ్స్ సరిపోతుందా?
తేజు నీ లైఫ్ లో రావడం అదృష్టమా, దేవుడిచ్చిన వరమా, లేకపోతే ఏంట్రా? మూడు ఉన్నాయి సార్. అదృష్టం, దేవుడిచ్చిన వరం, అబ్బా ఇంత తలనొప్పిరా బాబు అనేవి ఈ 3 ఉంటేనే అది ప్రేమ, అది పెళ్ళి, అది పెళ్ళం.